అడిగారు అంటే మనకి మామూలుగా ఆ, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల్ని రిజెక్ట్ చేయడు. అందరినీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద కరుణ చూపిస్తూ ఉంటాడు. భక్తులు కానోళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. భక్తుల మీద ఇంకా ఎక్కువ చూపిస్తారు అనేసి మనం వినున్నాం కదా. మరి అలాంటప్పుడు చైతన్య మహాప్రభు చోటా హరిదాస్ అని ఒక భక్తుడు ఉంటాడనమాట. అతన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడు, నువ్వు భక్తుడిగా పనికిరావు అనేసి ఎందుకు అన్నాడు అని చెప్పేసి అడిగారనమాట. అప్పుడు ప్రభు ఆన్సర్ ఏం చెప్పారంటే, యాక్చువల్గా అవి ఎక్కడో చాలా రేరు, బట్ కానీ అక్కడ రిజెక్ట్ చేయడం అనేది ఉండదు ప్రభు. ఆ చైతన్య మహాప్రభు రిజెక్ట్ చేయడం అనేది కాకపోతే ఏంటంటే, ఆయన ఆశ్రయం ఇవ్వకుండా వేరే భక్తుల తర్వాత ఆశ్రయం ఇప్పిస్తూ ఉంటారు. అలాంటి జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే, ఎక్కడో ఒక రేర్ కేసులు అనమాట. ఇప్పుడు చోటా హరిదాస్ అని, లేకపోతే కాలకృష్ణదాస్ అని ఒక అతను ఉంటాడు, మాయావాదిలో ఉంటాడు అనమాట. అతనిది గోపి పట్నాయక్ అని, ఇలా కొంతమంది వెరీ రేర్ కేసుల్లో మనం చూసామంటే చైతన్య మహాప్రభు లీలలో అంతా కూడా ఆయన ఎక్కడ చూసినా కరుణ చూపించటమే, చివరికి జంతువులకు కూడా చూపిస్తూ ఉంటాడు. అలా చేశాడు అంటే దానికి ఏంటి అంటే, మెయిన్గా ఎందుకంత కోపంగా ఆయన రిజెక్ట్ చేసినట్టుగా ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది అంటే, దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఎందుకు అంటే, ఒక సన్యాసిగా ఉన్న అతనికి ఏమి నియమ నిబంధనలు ఉన్నాయో అని, ఒక స్ట్రిక్ట్గా ఉండాలి అనేది, ఆ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి దానికోసం అట్లా చేశారు. ఎందుకంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత ఒక ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒక కోరికను పెట్టుకోవడము, వాళ్ళతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపించడం, ఇవన్నీ కూడా ఒక సన్యాసికి పనికిరావు. కానీ బ్రహ్మచారిగా సన్యాసిగా ఉండి అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అంటే, అప్పుడు అతను భక్తుడిగా ఒప్పుకున్నారనుకోండి భగవంతుడు, అప్పుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టు ఉండదు కదా. సో దానికోసం అనేసి భగవంతుడు చేశాడు తప్ప అక్కడ అలా యాక్సెప్ట్ చేయలేదు అని కాదు. మళ్ళీ మనకి ఎండింగ్ చూస్తే భగవంతుడు ఎప్పుడు నా శిష్యుడే అతను అని చెప్తాడు. అతనికి ఏ విధంగా ముక్తి కలుగుతుందో కూడా మనకి చెప్తారనమాట చైతన్య చరితామృతాలు. సో అందుకని ఎప్పుడు కూడా మనము అట్లా అనుకోవద్దు. భగవంతుడు నో డౌట్ ప్రతి ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన అందరినీ కూడా భక్తుల కిందే తీసుకుంటారు అని చెప్పేది. కాకపోతే ఏంటి అంటే, ఒక్కొక్కసారి భగవంతుడు అలా ఎందుకు చూపిస్తాడు అంటే, వాళ్ళ తప్పుని సరిచేయడానికి. అది సరిచేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టి అప్పుడు మళ్ళీ డివోటీ లాగా తీసుకుంటారు అనమాట. సో ఇది దీనికోసము అంతే తప్ప ఇంకా వేరేది కాదు. సో మనకి నో డౌట్ అందులో భగవంతుడు భక్తుల్ని రిజెక్ట్ చేస్తాడు అనేది తప్పు, అది కరెక్ట్ కాదు అనేది చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంకొకళ్ళు అడిగారు, అర్జున దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆయుధాలు తీసుకొచ్చుకుంటారు కదా, అడిగి కాకుండా దొంగతనంగా చేసి తీసుకొచ్చారు అని ఒక స్టోరీ చదివాను అని చెప్పింది అనమాట. వెంటనే ప్రభు కట్ చేశారు. ఏమన్నారంటే, అది నాకు తెలియదమ్మా, ఉందేమో నాకు తెలీదు. నాకు ప్రభుపాద భాగవతంలో కానీ నేను ప్రభుపాద ద్వారా లెక్చర్స్ లో కానీ వినింది ఏంటి అంటే, కృష్ణ చెప్పడం, అర్జునుడు వెళ్ళడం, దుర్యోధను దగ్గర బాణాలు తీసుకొని రావడం, నేను ఇంతవరకే విన్నాను, నాకు ఇదే తెలుసు అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకళ్ళు ఏం అడిగారు అంటే, మనకి ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, సుఖ దుఃఖాలు ద్వంద్వాలు అన్నీ కూడా సహిస్తూ ఉండాలి అని. అలాగే జస్టిస్ ఇన్జస్టిస్ అంటే న్యాయం అన్యాయం అని వచ్చినప్పుడు అలా చూసుకున్నాం అనుకోండి, వైష్ణవులు ఉంటారు అంటే భక్తుల్లాగా ఉండేవాళ్ళే, వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సరి చేసామనుకోండి, అది అపరాధం కింద వస్తుంది కదా. మరి ఆ అప్పుడు అపరాధం కింద అవుతుంది కదా. మరి ఏం చేయాలి అప్పుడు, అలాంటప్పుడు సహిస్తూ ఉండాలా అనేసి అడిగింది అనమాట ఒక మాతాజీ. అప్పుడు ప్రభు ఏం చెప్పారు అంటే, అసలు ఫస్ట్ భక్తుడు అనేవాడు ఎప్పుడు ఎందుకు తప్పు చేస్తాడు అని అడిగారు అనమాట. అడిగి రెండు రకాలుగా ఏంటిది అంటే, ఒకటి వచ్చేసి మనము ఆ ఏమంటారు, ఒకటి అజ్ఞానం, అయితే ఏం చేయాలో తెలియకపోవడం వలన చేసేదన్నమాట తప్పు. రెండోది ఏంటి అంటే అరగెన్స్, గర్వం అన్నమాట. నేను ఏం చేసినా చెల్లుతుందిలే అనేసి చెయ్యడం అనమాట. ఈ రెండిటి వలన తప్పు అనేది చేస్తారు అని చెప్పారనమాట. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు కరెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ఆ కరెక్ట్ చేసే పొజిషన్లో ఉండి కరెక్ట్ చేయకపోతేనే ఇంకా తప్పు. నువ్వు కరెక్ట్ చేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టావు అంటే, వాళ్ళు మళ్ళీ తప్పు చేయకుండా, వాళ్ళ అపరాధంలో పడకుండా నువ్వు చేసినట్టు అది వైష్ణవ సేవ అవుతుంది. అంతేకాని అది అపరాధం కింద రానే రాదు అని చెప్పారనమాట. సో వాళ్ళని ఎలాగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంద్రుడు ఇంద్రుడు తప్పులు చేయలేదా, తప్పులు చేస్తూనే ఉన్నాడు. భక్తుడు కాదు అని చెప్తామా ఇంద్రుడిని, భక్తుడే, కానీ తప్పులు చేస్తూ ఉన్నాడు. ఆయన తప్పులు చేసినప్పుడల్లా బృహస్పతి కరెక్ట్ చేయట్లేదా, భగవంతుడు ఒక్కొక్కసారి పనిష్మెంట్ ఇవ్వట్లేదా. సో నువ్వు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి
వాళ్ళకి తిట్టడం లాంటిది లేదా పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మనము సరి చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ఏమంటారు, జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని అజ్ఞానం నుంచి తీసేయాలి. ఎరగెన్స్ ఉంటే దాని వాళ్ళు ఇది తప్పు అనేసి వాళ్ళకి సర్ది చెప్పి దాని నుంచి బయటికి తీసుకురావాలి. సో ఇది వైష్ణవ సేవ అవుతుంది కానీ అపరాధం అవ్వదు అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకళ్ళు ఏం అడిగారు అంటే, ఇప్పుడు మనము అర్జునుడికి కాలరూప విశ్వరూప చూపించారు అనేసి మనం చెప్పుకున్నాం కదా. సో అలాంటప్పుడు దాంట్లో ఏంటి, అందరూ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతూ పంట్ల కింద పడి నలిగిపోతున్నారు అనేసి దంతాల కింద అని చెప్పుకున్నాం కదా. సో మరి ఎక్కడా కూడా పాండవుల వైపు సైన్యాలు అలా వెళ్తున్నట్టు చెప్పలేదు, ఎందుకని అనేసి అడిగారు అనమాట. అంటే వాళ్ళకి అంటే ఇలాంటి అవ్వలేదా వాళ్ళకి అని చెప్పేసి అడిగారు. అడిగితే లేదు, అప్పుడు ఏం చెప్పారంటే ప్రభు, వాళ్ళందరూ ధర్మం వైపు నుంచున్నారు, అంటే వాళ్ళకి జరగలేదు అని కాదు, అధర్మం వైపు నుంచున్న వాళ్ళకి ఆల్రెడీ అలా అధర్మం వైపు మాట్లాడినా కూడా భగవంతుడిని చూడడం వలన వాళ్ళకి ఏంటంటే ఆ అక్కడే భగవంతుడిని చూస్తూ చనిపోవడం, దానివల్ల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వరూపాలు రావడం కానీ వాళ్ళు మోక్షం రావడం కానీ జరిగింది. సో దీన్ని బట్టి అంటే భగవంతుడి యొక్క కరుణ తెలుస్తుంది, అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అదే జరిగింది అని కదా. ఇప్పుడు చెడ్డ వాళ్ళకే ఇలా జరుగుతుందంటే మంచి వాళ్ళకి అది జరగదని కాదు కదా, ఆటోమేటిక్ అది జరిగిపోతుంది కదా. అందుకని అక్కడ వాళ్ళ పేర్లు వెల్లడి చేయలేదు అని చెప్పేసి ఇంకా మాతాజీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. అప్పుడు మళ్ళీ ప్రభు ఏం చెప్పారంటే, మాతాజీ ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, అన్ని పేర్లు రాసుకుంటూ అన్ని చేసుకుంటూ ఒకే శ్లోకాలు అన్ని పెట్టలేరు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అని కొన్ని పేర్లు పెట్టారు. ఆ టైంలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా దాంట్లో వెళ్తున్నట్టే అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రభు అడిగారనమాట. ఆయన ఏం అడిగారంటే, ఇప్పుడు మనం చూసాం కదా, భీష్ముడు చాలా రౌద్రంతో వచ్చాడు. భగవంతుడు కూడా ఆయనకి ఆ ఏమంటారు చక్రం పట్టుకుని ఆయన మీద యుద్ధానికి వెళ్ళాడు. ఈయన కూడా అదే విధంగా యుద్ధంతో ఆ చూపులతోటే బాణాలు వదిలాడు అనేసి. సో అదేంటి, బయటికి చూడడానికి అలా ఉంది కానీ ఇంటర్నల్ భావం మనకి ఇప్పుడు గౌరాంగ్ ప్రభు చెప్పడం మూలంగా అయితే ఏమి మనం కూడా అర్థం చేసుకున్నాము. సో ఇప్పుడు యాక్చువల్గా భక్తికి కావాల్సింది ఇంటర్నల్గా ఎక్కువ, ఎక్స్టర్నల్ కన్నా కూడా అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మన సాధనలో ఎక్స్టర్నల్గా ఎక్కువ కనపడుతుంది. బయటికి మనం ఏదో మంగళారతి అటెండ్ అవుతుంటాము, 16 రౌండ్స్ స్టాంటింగ్ చేస్తూ ఉంటాము, భజనలో ఉన్నట్టు ఉంటాము. బట్ కానీ బయటకు వచ్చిన వెంటనే ఈ మెటీరియల్ వరల్డ్ చాలా బాగుంది, మనం ఇలాగే ఉండి ఇలాగే భక్తి చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాము ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా మనం ఆ ఇంటర్నల్ స్టేజ్కి, అంటే లోపల కూడా అదే భావంతో అట్లాగా మనం ఎప్పుడు వెళ్తాము, ఓన్లీ ఎక్స్టర్నల్లోనే ఉండిపోతున్నాం కదా అని ప్రభు అడిగారు అనమాట. అంటే నేను సరిగ్గా వ్యక్తపరిచానో లేదో తెలియదు, అంటే నాకు క్లియర్గా అర్థమైంది మీ భావము. చాలా మట్టుకు ఏంటంటే ప్రభు ఏమన్నారంటే, అందరి సాధకుల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, చేస్తూ ఉంటాము బట్ కానీ ఏంటంటే ఇంటర్నల్గా ఏంటంటే రెండూ కావాలి మనకి. ఈ భక్తి చేస్తూ ఉండాలి, భౌతికంగా కూడా మనం హ్యాపీగా ఈ ఇంట్లో ఈ సదుపాయాలతోటి ఇలా భక్తి చేసుకుంటూ ఇలా కొనసాగితే బాగుంటుంది, నన్ను భగవంతుడు ఎక్కడిని తీసేయకుండా ఉంటే బాగుంటుంది, ఈ పొజిషన్లో ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనకి నిజంగానే ఇంటర్నల్గానే కావాలి, ఇంటర్నల్గా ఉన్న భావమే భగవంతుడికి చాలా ఇష్టం అవుతుంది అనమాట. సో అందుకని మనల్ని మనం ఏం చేయాలి అంటే, మన హృదయాన్ని బయటకు తీసుకొని మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట మనల్ని మనము. నేను నిజంగా ఇదంతా ఎన్- ఎంతవరకు నేను చేస్తున్నాను, నేను భక్తి పెంపొందించుకోవడానికి చేస్తున్నానా, నాకు నేను ఏదో సమర్థించుకోవడానికి చేసుకుంటున్నానా అనేది. సో దాన్ని ప్రయారిటైజ్ చేసుకోమంటున్నారు అనమాట. ప్రభు ఏం చెప్పారు అంటే, రెగ్యులర్గా మనం ఒక వారానికి ఒకసారనో లేకపోతే వారానికి 2 సార్లనో పెట్టుకొని నేను నిజంగా చాంటింగ్ చేస్తున్నాను, నేను భక్తి చేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఏంటి, దేనికి చేసుకుంటున్నాను, ఒకళ్ళని ఇంప్రెస్ చేయడానికా, ఓ పక్క వాళ్ళకి నేను అమ్మో ఆమె చూడు 16 రౌండ్లు చేస్తుందంట అని దానికోసమా, లేకపోతే ఒక సాధనలో టిక్ మార్కు కొట్టడానికా, సాధన షీట్ ఫిల్ చేసుకుంటాం, అమ్మయ్య 16 రౌండ్లు చేశాను అని టిక్ కొట్టుకోవడానికా, లేకపోతే గురు మహారాజ్కి నేను ఒక ఆ, ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను 16 రౌండ్లు చేస్తాను అనేసి దానికోసం మనం చేస్తున్నామా, దేనికోసం చేస్తున్నాము అనేది మనకి మనము
మనము ఆలోచించుకుంటూ మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకొకటి, అసలు నేను నా చాంటింగ్ని ఎంత శ్రద్ధగా వింటూ ఎంత ఇదిగా నేను చేసుకుంటున్నాను, దీనివల్ల నాకు భక్తి నా మూడు బారుతుందా లేదా, ఇవి అంటే ఎలా అంటే నేను ఒక భక్తుడి ద్వారా నేను దీంట్లోకి వచ్చాను, దాన్ని ఇంకా పెంచుకుంటున్నానా, జస్ట్ ఏదో దాంతో సర్దుకుపోతున్నానా, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే మనకి మనం క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. వేసుకొని అప్పుడు మనకు ఆన్సర్ దొరికేదాన్ని బట్టి నేను ఇంకా కిందకి వెళ్తున్నాను, నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు, సో ఇది అనేసి అప్పుడు మనకి ఇంటర్నల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటంటే నేను నా భక్తిని పెంచుకోవాలి, నా మూడు నేను పెంచుకోవాలి, దానికోసం నేను చాంటింగ్ని చాలా క్లియర్గా వింటూ నేను చాంటింగ్ చేసుకోవాలి. ఇలాగా అంటే నేను ప్రయత్నిస్తున్నానా లేదా, ఆ ప్రయత్నానికి ముందెళ్తుందా లేదా ఊరికే టిక్ మార్కుకే నేను ఊరికే చాంటింగ్ చేసుకుంటున్నానా అనేసి. సో దానికి మళ్ళీ ఎగ్జాంపుల్గా ఏంటంటే ప్రభు ఏం చెప్పారంటే, ఇప్పుడు శ్రీమద్ భాగవతం చదువుతాము, రోజు ఒక గంట చదువుతామేమో అని చెప్తుంటాను నేను మీకు. సో ఈ గంట దేనికి చదువుతున్నాను నేను? జ్ఞానం సంపాదించుకోవడానికా? ఓన్లీ జ్ఞానం సంపాదించుకొని లేదా దాంతో ఊరికే ఒక 4 క్లాసులు అప్పచెప్పేయడం కోసమా? సో ఇది కాదు మెయిన్గా. ఏంటంటే ఇప్పుడు ఈ భాగవతం చదివినందువలన దాంట్లో మనం ఎంతో మంది అంబరీష్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ ఇలాంటి వాళ్ళందరివి మనం చదువుతాము. సో ఆ భక్తుల యొక్క అడుగుజాడల్లో వాళ్ళ నుంచి మనం నేర్చుకున్న పాఠాలని మన అనుభవంలో పెట్టుకొని దాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నామా లేదా, అది ముఖ్యం. అంతేకాని ఊరికే జ్ఞానం నేర్చుకున్నాను, జ్ఞానాన్ని ఆ, ఇంకా 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 చేర్చుకున్నందువలన ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే ఇంకొకరికి చెప్పడం అనేది మంచిదే, బట్ కానీ మనకి మనం ప్రాక్టీస్ చేసుకోకుండా ఊరికే పక్క వాళ్ళకి చెప్పినందువలన అది ఎఫెక్ట్ ఉండదు ఎక్కడ కూడాను. సో అది ప్రభు ఏం చెప్తున్నారంటే, జన్మ సార్థక పరోపకార, చెప్పు పక్క వాళ్ళకి పర్వాలేదు, కానీ నువ్వు అప్లై చేయకుండా ఓన్లీ పక్క వాళ్ళకి చెప్తే ఉపయోగం లేదు అని చెప్పేసి చెప్పారనమాట. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఫ్లైట్లో ఏంటి, మనం కూర్చుని వెంటనే వాళ్ళు చెప్తారు కదా, మరి ఏదన్నా ప్రాబ్లం వస్తే పైన ఉన్న మాస్క్ తీసేసుకోండి, ఫస్ట్ మీరు పెట్టుకోండి, తర్వాతే మీ పిల్లలకి చూడండి, పక్క వాళ్ళని చూడండి, ఫస్ట్ మీది జాగ్రత్త అంటే ఏంటి, సెల్ఫ్ సెంట్రిక్, నీది స్వతహాగా నువ్వు ఆలోచించుకో, నీ గురించి చూసుకో అని చెప్తుంటే అది 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 రాంగా? అది మనం మనంతట మన గురించి ఆలోచిస్తున్నాము, పక్క వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అని కాదు కదా. అక్కడ ఏంటి అంటే ఫస్ట్ నీకు నువ్వు నరిష్ అవ్వాలి, నీకు నువ్వు మలుచుకోవాలి. ఎలాగ ఒక భక్తిలో ముందుకు వెళ్ళి నువ్వు అన్ని భగవద్గీత భాగవతం అన్ని చదువుకుంటూ వాటిని నీ లైఫ్లో అప్లై చేసుకుంటూ నీకు నువ్వు చేసుకున్న తర్వాత దాన్ని వేరే వాళ్ళకు పంచాలన్నమాట. అంతేకాని ఈ భజనానంది అంటే మనకి మనల్ని ఎక్స్టర్నల్ నుంచి మనం ఇంటర్నల్ గా మారడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఓన్లీ షో ఆఫ్ గా ఎక్స్టర్నల్ బయటికే బయటికే చేసుకుంటూ కాకుండా ఇంటర్నల్ గా మన లోపల భావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికోసం ఏం చేయాలి అంటే మనం సంఘం అంటే మనము ఆ ఒక భక్తుల యొక్క సంఘంలో ఉండాలి. ఆ భక్తులు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తారు చూడండి, అలాంటి భక్తులు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అయిపోతుంది. అంతేకాని ఈ భజనానందీస్ ఉంటారు ఏంటంటే వాళ్ళకి 10 మందికి చెప్పి ఆనందపడుతూ ఉంటారు, అది అవసరం లేదు. అది కాకుండా ఫస్ట్ మనకి మనం మనకి మనము భక్తి పెంచుకొని తర్వాత పక్క వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, సో భగవంతుడికి కూడా భక్తి ఇష్టం కానీ జ్ఞానం ఇష్టం కాదు. సో మనం జ్ఞానం కన్నా కూడా భక్తి అనేది, ఇంటర్నల్ భక్తి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు. అలా అని నాకు ఓన్లీ ఇంటర్నల్లే రావాలి అంటే అది రాదు, ముందు ఎక్స్టర్నల్గా మనం ప్రయాస అనేది మొదలు పెట్టాలి, అప్పుడే అది ఇంటర్నల్గా మారుతుంది అని కూడా చెప్పారనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక మాతాజీ అడిగారనమాట, అసలు ఈ ఆ, భీష్ముడు దేనికి అసలు శపథం తీసుకున్నాడు కదా, దేనికి శపథం తీసుకున్నట్టు, అర్జునుడు చంపుతాననా లేకపోతే భగవంతుడితో ఆయుధం పట్టించాలని దేనికి శపథం తీసుకున్నట్టు అని అడిగిందనమాట. అటప్పుడు ప్రభు చెప్పారనమాట, యాక్చువల్గా శపథం తీసుకుంది ఎందుకు అంటే అర్జునుడు చనిపోకుండా ఉండాలి అంటే ఒకటే ఒకటి, భగవంతుడు ఆయుధం పట్టుకుంటేనే, అప్పటి వరకు మాత్రం నేను చంపకుండా వదిలిపెట్టను అని చెప్పేసి. మరి తర్వాత ఏమైంది ఇప్పుడు ఓకే, కృష్ణ ఆయుధం ఎత్తాడు,
వీళ్ళని మన రథం యొక్క చక్రాన్ని పట్టుకొని ఎత్తాడు అని చెప్పుకున్నాం. సో తర్వాత ఏమైంది అని అడిగింది అనమాట ఆమె. అయితే అప్పుడు ఏమైందంటే ఒక వెంటనే ఆయన పారవస్యంలో ఉండిపోయాడు. ఇంకా నేను ఫైటింగ్ చేయను, ఎప్పుడైతే భగవంతుడు ఆయుధం పడతాడో నేను ఇంకా ఆయుధం పట్టను, యుద్ధం చేయను అన్నాడు. కాబట్టి ఆయన యుద్ధం చేయలేదు. సో అర్జునుడు తర్వాత బాణాలు వేశాడు అంటే, మరి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇన్ని బాణాల మధ్యలో ఎందుకు పడుకున్నాడు అని అడిగింది అనమాట. సో ఎప్పుడైతే ఆయన అంతటా ఆయన దేహం వదలగలదో ఆయన మళ్ళీ మనకు చెప్పుకున్నట్టు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు భగవంతుడి కోసం. అదిగాక ఆయన చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అంపశయ్య మీద వెయిట్ చేశారు అని చెప్పారనమాట. ఆయన పారవశ్యంలో ఉండిపోయి ఇంక యుద్ధం చేయలేదు అని చెప్పారనమాట. సో ఇవి మాతాజీ, ఆ మొత్తం ఆల్మోస్ట్ మనం ఏది మిస్ అవ్వకుండా ఈ 7 రోజులది కూడా మనము భాగవత సప్తాన్ని ఫినిష్ చేసేసుకున్నాము. సో ఇక నుంచి ఈ రోజు ఇప్పటి నుంచి కూడాను మనము ఆ, ఏదైతే మూడవ గ్రంథం ఉందో, తృతీయ గ్రంథము, దాంట్లో మనకి తెలుసు 33 చాప్టర్లు ఉన్నాయి. 33 చాప్టర్లో కూడా మనం డివిజన్ చేసుకుంటూ వెళ్ళాము అంటే మనకి ఎన్నో రకాలుగా అది ఒక ఐదు ఐదు పార్ట్ల కింద మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. సో ఈ 5 పార్ట్లలో ఏంటి అంటే మనకి ఫస్ట్ది వచ్చేసి 1 నుంచి 4 అనమాట. ఈ 1 నుంచి 4లో ఏముంటాయి అంటే, ఎవరికైనా గుర్తుందో ఏముందో 1 నుంచి 4 చాప్టర్లో దేని గురించి చెప్పుకున్నాము అనేది మూడో గ్రంథంలో? ఓకే, నేను చెప్పేస్తానులే. వచ్చేసి ఉద్ధవుడు వచ్చి మళ్ళీ విదురుడు, వీళ్ళిద్దరూ వచ్చేసి కలవడం అనమాట. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ యొక్క సంవాదన అనేది జరుగుతుంది. దేనికి, దాంట్లో ఏం లెసన్స్ అనేవి ఇవాళ చూద్దాం, ఇవాళ టాపిక్ వరకు. బట్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనకి రెండో పార్ట్ తీసుకున్నాము అంటే దాంట్లో ఇది 1 నుంచి 4 కదా. రెండో దాంట్లో ఏంటంటే విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్తాడు, ఆయనకు ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఏంటి అంటే మనకి 5 దాంట్లో నుంచి క్వశ్చన్లు వస్తాయి. మనకి 6 నుంచి 11 వరకు 12 చాప్టర్ల వరకు కూడా మనకి మొత్తం కూడా వాటికి ఆన్సర్ల రూపంలో అంటే సర్గ విసర్గ వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ మూడో పార్ట్లోకి వచ్చాము అంటే మనకి 13 నుంచి 19 చాప్టర్ల వరకు అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే విదురుడు మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట మైత్రేయుడిని. సో దానికి ఆన్సర్గా మనకి ఇవన్నీ జరుగుతాయి. సో దీంట్లో ఎక్కువగా ఏమొస్తాయి అంటే మనకి ఈ మనువు గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఇదంతా కూడా మనము ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇదేంటి అంటే 13 నుంచి 19 వరకు కూడా ఇందులో ఎక్కువగా మనం నేర్చుకునే, సారీ, మనువు ఇది వరాహ అవతారం గురించి మెయిన్గా నేర్చుకుంటాం అనమాట. జయ విజయాలకి ఆ ఏంట ఖర్చు వాళ్ళు ఖర్చు చేయడము, సో వాళ్ళు వచ్చేసి ఏ విధంగా తీసుకున్నారు, ఇదంతా కూడా మనము 13 నుంచి 19 ఆ హిరణ్యాక్ష చనిపోవడం ఇవన్నీ కూడా వరాహ అవతారంది, ఇదంతా ఇందులో చూస్తాం అనమాట. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఏంటంటే మనకి కర్దముడు, దేవహూతి కర్దమ వీళ్ళిద్దరి యొక్క లైఫ్ గురించి మనము నేర్చుకుంటాం అనమాట. సో 21 నుంచి 24లో ఏంటంటే ఒక గృహస్థాగా ఎలా ఉండాలి, ఒక వైఫ్, దేవహూతి ఒక వైఫ్ లాగా, ఒక కూతురు లాగా ఏ విధంగా ఉంది, కర్దముని ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనము వాళ్ళ యొక్క వివాహము ఇదంతా కూడా దీంట్లో మనము చూస్తామన్నమాట. స్వయంభూని రావడము, ఆయన పెళ్లి అడగడము ఇవంతా కూడా మనము ఇందులో చూస్తామన్నమాట. సో ఐదో పార్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు మొన్నటిదాకా చర్చించుకున్నది, మనకి లాస్ట్లో యాక్చువల్గా చెప్పాలంటే 1/3 చాప్టర్ అంతా, 1/3 బుక్ అంతా తృతీయ స్కందంలో మొత్తం కూడా మనకి ఇదే వస్తుంది. దేవహూతి కపిల అనమాట. కపిలుడు దేవహూతికి ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇదంతా కూడాను మనకి 25 నుంచి 33 వరకు వస్తాయన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటే మనం ట్రై చేసుకుందాము ఈ ఒక్కొక్క పార్ట్లో ఏమేమి ఉన్నాయి, దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం అనమాట. సో ఇది ఎక్కడంటే గౌరాంగ దర్శన్ ప్రభు, యాక్చువల్ ఇది నేను ఊరికే చెప్పాను మాతాజీ, ఇది గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పింది కాదు. అయితే మనకి ఆ, ఈ గౌరాంగ దర్శన్ ప్రభు ఏంటంటే ద్వారకా ఇస్కాన్కి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ వాళ్ళు అడిగారనమాట ప్రభుని. వాళ్ళకి ముందు రోజే వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే భాగవతం మనలాగే అనమాట, రోజుకి 4 శ్లోకాలు, 1 శ్లోకాను అట్లా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి కరెక్ట్గా తృతీయ స్కందం అయిపోయింది ముందు రోజు. సో ప్రభు వచ్చారు కాబట్టి ప్రభువుని ఏమి అడిగారు అంటే తృతీయ స్కందం యొక్క జిస్ట్ చెప్పమన్నారు, సమ్మరీ చెప్పమన్నారు అనమాట. సంక్షిప్తంగా ఉదయం క్లాసు సాయంకాలం క్లాసు 2 క్లాసుల్లో కలిపి మాకు దాంట్లో మనం ఏం నేర్చుకోవాలంటే, నేను దానికన్నా కూడాను లెసన్స్ మనం ఏం నేర్చుకోవాలి అంటే
ఇంట్రడక్షన్ గుర్తు చేస్తూ ఏ చాప్టర్లో ఏంటి అనేది దాని నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు అనేది చెప్తాను అని చెప్పేసి వచ్చారనమాట. వచ్చి ఆ ద్వారకా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారు. అది ఎవరితో అందరిలో అంటే గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అందరిలో ఉండేది. అప్పటికి ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్గా జరిగింది. అప్పటికి మహారాజు లేరు కదా. సో ఆయన ఏంటంటే మహారాజు ఆధ్వర్యంలో మీరు అందరూ ఎంతో చక్కగా గ్రో అవుతూ ఉన్నారు, చాలా ఆనందం అనిపించింది. రీసెంట్గా నేను బృందావనం వెళ్ళాను. బృందావనంలో ఏంటంటే ఇక్కడ శ్రీ గౌరహరి ఎవరో ఉన్నారనమాట. ఆ ప్రభుతో పాటు కూడా మేము బృందావనం నుంచి వస్తూ కలిసి వచ్చాం మేమిద్దరం ఇక్కడికి. అప్పుడు నాకు ప్రభు చెప్తూ ఉన్నారు ఏంటి అంటే వాళ్ళు ఎవ్రీ మంత్కి ఒక రోజు పెట్టుకొని ఆ రోజు వెళ్తారంట. వెళ్ళి గోపాలకృష్ణ గోస్వామి సమాధి ముందు కూర్చొని ఏమేమి సేవలు చేశాము, ఈ నెలలో ఏమేమి జరిగాయి అనేది మొత్తం కూడా ఆయనకి చెప్పేసి వస్తారంట. సో నాకు అది వింటే ఎంతో ఆనందం వేసింది. ఎప్పుడైతే ఇక్కడ గురు మహారాజ్ ఇచ్చిన ఏమంటారు మనకి ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని మనము తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ మహారాజ్ చెప్పిన అడుగుజాడల్లో నడుస్తూ వెళ్ళాము అంటే మనతో పాటు మహారాజ్ ఉన్నట్టే, ఎక్కడికి వెళ్ళినట్టు కాదు, ఆయన ప్రెసెన్స్ మన పక్కనే ఉన్నట్టేను అని చెప్పేసి దాన్ని వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు తెలుస్తుంది. నాకు చాలా ఆనందం వేసింది ఇది వింటే. ఇది ఎంతో ఉదాహరణీయంగా ఉండేది, మనందరం కూడా ఫాలో అవ్వాల్సింది అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పి మళ్ళీ ఏమన్నారు అంటే ఆ, మన మన ప్రభుపాదుల వారు కూడా నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాదు అని అనేవారంట. నాతో పాటు ఎప్పుడు భక్తిదాన్ సరస్వతి మహారాజ్ మా మహారాజు ఉన్నారు అనేసి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఎలాగా ఎప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఏమైతే ఆ ఏమంటారు ప్రభుపాదుల వారు భక్తిదాన్ సరస్వతి మహారాజ్ ఏమైతే ఇచ్చున్నారో ఆ సూచనలన్నిటినీ కూడా యథాతథంగా పాలిస్తూ వాటిని అనుసరిస్తూ ఆయన వెళ్ళారనమాట. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఏ రోజు కూడా ఆయన భక్తినాథ్ మహారాజుని ఆ, కలవలేకపోయాని, ఆయన నా పక్కన లేరే అని ఫీల్ అవ్వలేదు అనమాట. సో అందుకని అది గుర్తు తెచ్చుకొని నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఫోర్త్ క్యాంటోలో ఏంటంటే మనకి ఈ ప్రచేతాసు ఉన్నారు కదా, వాళ్ళు 10 మెంబర్స్ అనమాట ప్రచేతాసు. ఆ 10 మెంబర్స్ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే రాజులు వాళ్ళు, అంతే కదా, ప్రిన్సెస్ శివకుమార్లు అనమాట. వాళ్ళని తపస్సు చేసుకోవడానికి పంపిస్తే మధ్యలో వాళ్ళు శివుణ్ణి కలుస్తారు, వాళ్ళకి రుద్రగీతం నేర్పుతాడు. సో దాన్ని వాళ్ళు నీళ్ళల్లో ఉండి 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తారనమాట ఆ రుద్రగీతం పాడుకుంటూ. సో ఏంటి అంటే ఇప్పుడు ఆ రుద్రగీతం పాడుతూ వాళ్ళ ఆ గురువు ఏదైతే శివుడు చెప్పాడో దాన్ని వాళ్ళు అదే మెడిటేషన్ చేసుకుంటూ, దాన్నే చాంటింగ్ చేసుకుంటూ, ఆయన్నే పూజించుకుంటూ వాళ్ళు ఆ గురు ఇన్స్ట్రక్షన్స్ మీదే ఉన్నారనమాట. దానితో పాటు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారనమాట. ఎందుకంటే మనము మామూలుగా ఫాలో అవుతూ ఉంటాము, గురువు ఇచ్చిన సూచనలను మనము ఫాలో అవుతూ ఉంటాము. కానీ మధ్యలో ఏమవుతుంది అంటే ఈ మాయ ద్వారా మన ఇంద్రియాలు ఏంటంటే పక్కదోవ పడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఎంతో మనం డెడికేషన్గా ఉంటే తప్ప, అది సిన్సియర్గా మనం డెడికేషన్గా ఉంటే తప్ప మనము ఆ ఆ ఏంటంటే ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది సాధ్యం అవుదన్నమాట. సో అందుకని ఎంత డెడికేషన్గా వాళ్ళు గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారో నాకు అది గుర్తొచ్చింది. అది సేమ్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ డివోటీస్ మధ్యలో వాళ్ళు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్కు ఎలా వాళ్ళు డెడికేటెడ్గా ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఈ ఫోర్త్ క్యాంటో మొత్తం మీద మనం ఏదైనా లెసన్ నేర్చుకోవచ్చు అంటే ఇది ఒకటి డెడికేషన్ అనేది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు నన్ను థర్డ్ క్యాంటో సమ్మరీ తీసుకోమని చెప్పారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి ఉన్న క్యాంటోస్ అన్నిట్లో 12 మన గ్రంథాల్లో కూడా మనం చూసాము అంటే 10వ గ్రంథం పెద్దది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే 3వ గ్రంథమే అనమాట, తృతీయ గ్రంథం. ఇదే పెద్దది అనమాట. ఇది అందుకొని ఇది చాలా పెద్దది. సో దీంట్లో వచ్చేసి ఎన్నో విషయాలు చర్చించారు. 33 చాప్టర్లు ఉన్నాయి. అది కూడా చూసాము అంటే పరిమాణంలోనే కాదు, లోతు డెప్త్గా చూసుకున్నామంటే ఎన్నో విషయాలు మనకి ఈ 3వ గ్రంథం ద్వారా మనకి తెలుస్తాయి. సో ఏమేం విషయాలు ఉన్నాయి దీంట్లో అంటే సర్గ విసర్గ. సర్గ అంటే ఏంటి అంటే అది భగవంతుడితోటి నిర్మించబడుతుంది, నారాయణతోటి. సో దాన్ని సర్గ అంటాము అనేసి, ఆయన విశ్వాలన్నీ కూడా ఆయనే సృష్టిస్తాడు అనేసి అవి చెప్పారనమాట. నెక్స్ట్ విసర్గ అంటే ఏంటి అంటే అది బ్రహ్మ, ప్రజాపతి, మనువులు వీళ్ళందరూ కలిసి క్రియేషన్ చేస్తారనమాట. సో దీన్ని
సృష్టిస్తారు. అంటే ఈ విశ్వాలన్నీ ఉంటాయి. దాంట్లోకి అందరినీ ప్రజల్ని తేడము ఇదంతా సృష్టి చేయడం అనేది బ్రహ్మ వీళ్ళందరూ చేస్తారు కాబట్టి ఇది వచ్చేసి విసర్గన అంటే విశ్వాలు తయారు చేయడం అనేది భగవంతుడి పని అయితే సర్గ అయితే దాన్ని ఆ ఏమంటే ఫీల్ చేయడం అనేది లోపల ఒక మనుషులతోటి మనల్ని ఫీల్ చేయడము అది అనేది మరి బ్రహ్మ యొక్క మిగతా వాళ్ళ యొక్క పని దాన్ని విసర్గ అంటాము అని చెప్పేసి చెప్పారనమాట. అవే కాకుండా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల యొక్క కథలు మనం వింటాము. విదుర, ఉద్ధవ, మైత్రేయ, బ్రహ్మ, బ్రహ్మ యొక్క పుట్టుక, బ్రహ్మ ఏ విధంగా ప్రేయర్ చేశాడు, మళ్ళీ ఆయనకి గర్భోదక సాయి విష్ణు ఎలా వచ్చాడు, మళ్ళీ ఆయన ఏ విధంగా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆయన మళ్ళీ ఎంపవర్ చేయడం అతన్ని మళ్ళీ సృష్టి చేయడానికి ఆయన ప్రేరేపించడము, నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక లోకం యొక్క వర్ణన, ఆ తర్వాత వచ్చేసి దితి యొక్క తప్పు చేయడము, జయా విజయాల పనిష్మెంటు, తర్వాత వాళ్ళు హిరణ్యకశిపు వీళ్ళు రావడం, వరాహం యొక్క అవతారం రావడము, ఈ విధంగా ఏంటంటే మనము ఎన్నో అనమాట. కశ్యపుడి స్టోరీ, స్వయంభూమను, వాళ్ళకి 5 పిల్లలు ఎవరెవరు దేవహూతి, ఆకూతి, ప్రసూతి, ఉత్తానపాద, ప్రియవ్రత, వీళ్ళందరూ వీళ్ళ గురించి మనం నేర్చుకుంటాము. ఇంకా మనకి మొత్తం తృతీయ గ్రంథంలో కనుక 1/3 చూసాము అంటే మూడో వంతు ఏంటిది అంటే కపిల గీతము దీని గురించి. సో ఈ విధంగా మనము ఎన్నో నేర్చుకుంటాం దీంట్లో. ఇందులో ఏంటంటే ఒక పరిమాణంలోనే కాదు లోతుగా వెళ్తే కూడా ఎంతో ఎక్కువ ఉంది దీంట్లో అని చెప్పేసి చెప్పారనమాట. సో దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి 1 నుంచి 4లో ఏంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎవరి మధ్యలో సంభాషణ 1 నుంచి 4లో ఇందాకే చెప్పాను మాతాజీ. ఎవరి మధ్య జరిగింది సంభాషణ మాతాజీ ఉన్నారా? మైత్రేయముని విదురుడు మాతాజీ. కరెక్ట్. కాదు, సారీ, మైత్రేయ విదురుడు కాదు. ఉద్ధవ మాతాజీ. ఎస్, ఉద్ధవ అండ్ విదుర. నాకు డౌట్ విదుర. వస్తుంది నేను చెప్పింది వినపడుతుందా లేదా అని నాకు. ఎస్, విదురుడిది మళ్ళీ ఉద్ధవుడిది అన్నమాట. సో మనము ఉద్ధవుడి దగ్గరికి వచ్చాము అంటే ఆయన బదరికాశ్రమం బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన బదరికాశ్రమం బయలుదేరుతూ ఉన్నాడు? ఫస్ట్ భగవంతుడు ఏంటి అంటే ఆయన అందరినీ భక్తుల్ని కలిశాడు. ఆయన చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. ఇంకా ఆయన ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఇక్కడి నుంచి. సో దానికోసం అనేసి యదువంశ నిర్మూలన ఇవన్నీ కూడా చేయదలిచాడు అనమాట. చేయదలిచి మీరు స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న క్వశ్చన్ అడగచ్చా మాతాజీ? ఏంటి మాతాజీ? మీరు స్టోరీలోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? అడగండి మాతాజీ. అంటే ఇందాకన మీరు భీష్ముడు కృష్ణుడు ఆయుధం పట్టిన తర్వాతన భీష్ముడు ఇంకా యుద్ధం చేయలేదు, తన్మయత్నంలో ఉండిపోయాడు అని చెప్పారు కదా. ఇంకా తర్వాత యుద్ధం చేయడా మాతాజీ ఇంకా అయితే భీష్ముడు? వెంటనే తర్వాత ఆయన యుద్ధం ఆయన ఇంకా అంటే అర్జునుడి తగిలే బాణాలన్నీ కూడా ఆయనకి ఎక్కువ తగులుతాయి మాతాజీ. సో ఇంకా ఆయన యుద్ధం చేసే స్టేజ్ కూడా రాడు. అంటే యుద్ధ భూమిలో నుంచి ఆయన విరమించుకున్నట్ట ఇంకప్పుడు? అది లాస్ట్ రోజే మాతాజీ, అది చివరి రోజే జరిగేది ఈ సీన్ అంతా. మరి మనకి భారతంలో చెప్పేటప్పుడు శిఖండిని తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకొని యుద్ధం చేస్తేనే నేను యుద్ధ భూమిలో నుంచి వైదొలుగుతాను అని చెప్పి అర్జునుడికి భీష్ముడు చెప్పినట్టుగా స్టోరీ చెప్తారు కదా మాతాజీ. అవును మనకి మాతాజీ, అంటే అది భాగవతంలో ఒక అది ఉండదు. సైడ్ అసలు యాక్చువల్ది ఇది చెప్పడం. ఓకే. అది ఒకటి ఎక్స్ట్రా క్యారెక్టర్ అన్నమాట మనకి, అంతేగాని బట్ యాక్చువల్ది అయితే ఇది జరిగే. అసలైతే ఉంటదా శిఖండి స్టోరీ కూడా ఉంది అట్లా? మాతాజీ, ఉంది. అంటే రెండు ఒకే రోజు జరిగినాయనా, ఈక్వల్ గా అదే రోజు అయి జరిగినాయి? ఉండొచ్చు మాతాజీ, ఎగ్జాక్ట్ గా నాకు డేస్ అవన్నీ అయితే నేను చెప్పలేను, నాకు తెలియదు, ఐడియా లేదు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను లాస్ట్ వరకు ఉండలేకపోతున్నాను, నాకు క్లాస్ ఉందని, అందుకని ఇప్పుడే అడిగాను మాతాజీ. నో ప్రాబ్లం. సో హరి కృష్ణ. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఉద్ధవ చెప్పాడనమాట. ఇంకా సో ఉద్ధవుడు ఏమైంది, ఉద్ధవుడికి చెప్పాడు. సో ఇంకా నేను వెళ్ళబోతూ ఉన్నాను, సో నాకు ఒక పని ఉంది అనేసి. ఏంటి అంటే భగవంతుడు చూడండి ఎన్ని విధంగా ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాడో అన్ని పనులు కూడా చేశాడనమాట. అందరి భక్తుల్ని ఎన్నెన్నో ప్లేసులు తిరిగాడు, ఎన్నో లీలలు చేశాడు. మధుర, బృందావనం, ద్వారకా, హస్తినాపుర, ఈ ఇంద్రప్రస్థ, ఆ విధంగా ఏంటంటే ఎన్నెన్నో ప్లేసుల్లో ఎన్నెన్నో లీలలు చేసేసాడు. అలాగే గోలోకం వెళ్ళబోయేటప్పుడు యదువంశులు నాశనం చేయడం కానీ ఇవన్నీ ప్లాన్ చేసి మొత్తం అన్నీ అయిపోయి వెళ్ళబోతూ ఉన్నాడు. కానీ ఆయన ఎంతమంది భక్తుల్ని కలిశాడు, ఎంతమంది ప్లేసులకి వెళ్ళాడు, కానీ ఒక్క ప్లేస్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు భగవంతుడు?
బద్రికాశ్రమం. బద్రికాశ్రమం కరెక్ట్. సో బద్రికాశ్రమం అనేది వెళ్ళలేదన్నమాట. వెళ్ళకపోతే ఏం చేశాడు? అప్పుడు ఇది ఉద్ధవుడిని బెస్ట్ పర్సన్ గా చూస్ చేసుకున్నాడు అనమాట. కావాలంటే భగవంతుడు ఉండొచ్చు, ఉండి వెళ్ళొచ్చు. కానీ ఎందుకు అంటే నాకన్నా కూడా దీన్ని ఇంకా ఎక్కువగా తను చేయగలుగుతాడు, నా రూపురేఖలతోనే ఉన్నాడు కాబట్టి అని ఇంకా భగవంతుడికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఇంకా బ ఉద్ధవుడిని పిలిచి ఉద్ధవుడికి ఈ పని చెప్పాడు అనమాట. నువ్వు బద్రికాశ్రమం వెళ్ళి నువ్వు అక్కడ వాళ్ళకంతా కూడా జ్ఞానాన్ని అందించు అని చెప్పారనమాట. అక్కడ ఎంతో మంది సాధువులు ఉన్నారు, వాళ్ళ జ్ఞానాన్ని అందించు అని చెప్పేసి భగవంతుడు వెళ్ళిపోయాడు అనమాట. యదువంశ నిర్మూలన కోసం అనేసి ఆయన వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే ఈయన చెప్పాడు, ఆ చెప్పిందే ఏమవుతుంది అక్కడ? నేను ఏ జ్ఞానాన్ని అందించాలి అంటే ఉద్ధవ గీతం అనమాట. ఆ ఉద్ధవ గీతం అంతా కూడా మనకి 11వ క్యాంటోలో వస్తుంది. ఇది మరి ఏంటి? ఇది చూస్తే ఒక చోట సంబంధం, ఇక్కడేమో ఉద్ధవ గీతం అయింది అంటున్నారు, అదేమో 11వ క్యాంటోలో వస్తుంది. ఒక వరుస క్రమంలో ఉండదా ఈ భాగవతం అంటే? వరుసగా మన క్రానికల్ ఆర్డర్లో రానే రాదు భాగవతం. భాగవతం ఏంటి అంటే లాజిక్ ఉంటుంది, కానీ చూద్దాము అంటే నీకు ఆర్డర్ మాత్రం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళనే వెళ్ళదన్నమాట. సో అది ఇక్కడ ప్రభు చెప్పారనమాట. సో మనము అలా ఆర్డర్ చూసుకోవాలి, వరుస క్రమం ఉండాలి అంటే ఉండనే ఉండదు అన్నమాట. సో ఆ విధంగా ఉద్ధవ్ గీత మెసేజ్ అంతా చెప్పాడు. సో ఆ మెసేజ్ని తీసుకొని ఆయన బద్రికాశ్రమం బయలుదేరుతూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఉద్ధవుడి గురించి అర్థమైంది. ఉద్ధవుడు ఎవరు? భగవంతుడి రూపంలోనే ఉంటాడు, భగవంతుడి యొక్క పర్సనల్ అసిస్టెంట్ కింద అనమాట. ఏదైనా చేయడానికి భగవంతుడి కోసం రెడీగా ఉంటాడనమాట. సో అది. నెక్స్ట్ ఇప్పుడు మనం విదుర దగ్గరికి వచ్చామనుకోండి. ఏమైంది విదురాకి? విదుర ఎలా సడన్ గా విదుర మైత్రేయ కలిశారు? విదురాను ఉద్ధవ ఎలా కలిశారు? సో విదుర గురించి మనం వచ్చాము అంటే అక్కడ మనం తీసుకుంటే మనకి తెలుసు. ఆ దుర్యోధనుడు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా వాళ్ళ కొడుకు వైపే ఉంటాడు. దుర్యోధనుడు ఒక లవ్ అండ్ ఏమంటే ఎంతో ప్రియమైన కొడుకు అనమాట. ఆ కొడుకు కోసం ఏంటంటే ఏది చేయడానికైనా ఆ, ఇదైపోతూ ఉంటాడు. సో ఒకసారి ఎప్పుడైతే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట విదురుడు, ఆల్రెడీ పాండవులు వాళ్ళు వనవాసం కూడా చేసి వచ్చారు. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ యొక్క ఏదైతే కోట ఉందో వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. చెప్పి ఇంకా నువ్వు నీ కొడుకు ఎవరైతే ప్రియమైన కొడుకు అనేసి నువ్వు చూస్తున్నావో అతను ఎలాంటి వాడు అంటే నీ యొక్క ఫ్యామిలీ యొక్క ఏమంటే మీ వంశీ యొక్క పేరు ప్రతిష్టల్ని తీసేస్తాడు, ఇంకా కూడా వంశాన్ని నిర్మూలనకు కూడా వాడు ఇది చేస్తాడు అని. అలాంటి అతను భక్తులంటే ఇష్టం ఉండదు అతనికి. ఇంకా కృష్ణ అంటే ఇష్టం ఉండదు. ఇంకా ఏమంటే ఆయన యొక్క హృదయం ఎంత హార్ష్గా ఉంటుంది అంటే దాంట్లో కూడా ఎప్పుడు అహంకారము, ఇంకా ఏంటంటే సెల్ఫ్, తన తృప్తి కోసం తను చూసుకోవడము ఇలాంటిదే. కానీ ఒక్క ఆధ్యాత్మిక భావం అనేది కూడా ఆయనకి ఉండనే ఉండదు. అలాంటి అతని మీద నువ్వు ప్రేమ పెట్టుకుంటున్నావు, దీనివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు, వేస్ట్ తప్ప అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ప్రభు ఏమన్నారంటే 4 రకాల పుత్రులు ఉంటారు మనకి. సో ఆ వాళ్ళల్లో ఏంటి అంటే ఒకటి వచ్చేసి రుణానుబంధ పుత్రి అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒకసారి సడన్ గా మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాము, వాళ్ళకి ఏంటంటే చెల్లించలేకుండా మనం చనిపోయాము అనుకోండి, అప్పుడు ఈ మన పిల్లల రూపంలో వస్తారంట. వాళ్ళు ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకున్నామో వాళ్ళు మన పిల్లల రూపంలో పుట్టేసి మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడాను డిమాండ్ చేసి మరీ తీసుకుంటుంటారు. చూడండి, నువ్వు నాకు ఈ తండ్రివి కదా, నువ్వు కాదు ఎవరిస్తారు, అట్లా అని డిమాండ్ చేసి మరీ తీసుకుంటావు. సో అది రుణానుబంధ పుత్ర అన్నమాట. సో ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం పుత్రుడి రూపంలో వచ్చి ఆ రుణాన్ని తీసుకుంటాడనమాట. రెండో వాళ్ళు వచ్చేసి శత్రుపుత్ర అంటే ఏంటి అంటే వాళ్ళు శత్రువులే, మన శత్రువులు పుత్రుల్లాగా మనకి పుట్టి మన మీద ప్రతీకారం తీసుకుంటారనమాట. సో మనకి తెలుసు, ఒక అల్లరి పనులు చేయడం, తప్పుడు పనులు చేయడము, ఈ విధంగా ఏంటంటే మనకి ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో వాళ్ళని శత్రుపుత్ర అంటాం అనమాట. మూడో రకం వాళ్ళు ఎవరు అంటే ఉదాసీన పుత్ర అంటే వాళ్ళు మంచి చేయరు, మనకి సేవ చేయరు, అలా అని ఏ తప్పు పనులు చేసి మనకి నష్టము కలిగించరు అనమాట. వాళ్ళు ఎప్పుడు ఏమంటారు, మధ్యలో తటస్థంగా ఉంటారనమాట వాళ్ళు. సో వీళ్ళ వల్ల ఏంటంటే మనకి బాధ ఉండదు, అలా అని మనకేదో సేవ చేస్తారు అని ఉండదు, ఎప్పుడు కూడా ఉదాసీనంగా అలా పడి ఉంటారనమాట. సో నాలుగో వాళ్ళు వచ్చేసి ఏంటంటే సేవక పుత్ర అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారు. అదేంటంటే స్పిరిచువల్ గా కూడా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మనకి సేవ చేస్తూ ఉంటారనమాట. సో నాకు ఆ, వెంకట ఆ, వెంకటరమణ ప్రభు
ఇనిషియట్ నేమ్ మర్చిపోయాను నేను. సో ఆ ప్రభుయే గుర్తొచ్చారు నాకు. నిత్యరూపిణి మాతాజీ మీరిద్దరే గుర్తొచ్చారు నాకు, ఈ సేవక పుత్ర అన్న అంటేనే నాకు. సో అక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా సేవాభావంతోనే ఉంటారు. వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి సేవ చేయాలా అని ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ 4 కేటగిరీల్లో చూసుకుంటే దుర్యోధనుడు దేని కింద వస్తాడు? సేవకపుత్ర అయితే రానేరాడు. మిగతా అది ఏ కేటగిరీ కింద వస్తాడో మనకి తెలియదు అని చెప్పేసి ప్రభు చెప్పారనమాట. సో ఈయన ఎప్పుడు కూడాను ఈ వంశానికి ఎటువంటి హెల్ప్ చేయడు. ఇంకా ఏంటంటే పేరు ప్రతిష్టలు తీసేస్తాడు, వంశ నిర్మూలనకే ఉంటుంది అని చెప్పేసి. అదిగాక ఆయన అహంకారం, గర్వం వీటి వల్ల ఏంటి అంటే వంశానికి వంశానికి పేరు ప్రతిష్టలు పోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. సో అప్పుడు ఏంటంటే ఇతను మెయింటైన్ చేయడం కోసం ఎవరైతే పాండవులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అరణ్యవాస అది ఉంది, అది కూడా ఫినిష్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వు, ఎక్స్ట్రాది కూడా వద్దు, వాళ్ళకి ఏది రావాలో దాన్ని ఇవ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఏంటి అంటే ఆల్రెడీ ఎప్పుడైతే ఆ ద్రౌపది టైంలో జరిగింది, జోదం ఆడే టైంలో భీష్ముడు ఎంతో కోపంగా ఉన్నాడు, భీముడు ఎంతో కోపంగా ఉన్నాడు. ఆయన పగబట్టిన పాములాగా ఉన్నాడు. ఎంతమంది నీ కొడుకులందరినీ చంపుతాను అని కూడా చేసి ఉన్నాడు. సో ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు ఏంటి అంటే వాళ్ళకి రావాల్సిన వాటాని వాళ్ళకి ఇచ్చి సంధి చేసుకో అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఎప్పుడైతే ఈ సలహా విదురుడు ఇస్తూ ఉన్నాడో ధృతరాష్ట్రుడు ఏమన్నా అన్నాడా? లేదు, సైలెంట్ గా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. కాకపోతే అదే టైంలో దుర్యోధనుడు ఎంటర్ అయిపోతాడు అనమాట. నిలిచిపోయి ఫస్ట్ ఏమంటాడు? దాసీపుత్రుడా, అసలు నిన్ను ఎవరు అడిగారు నువ్వు సమాధానం చెప్తున్నావు అని ఆయన్ని బాగా దూషిస్తాడనమాట. మనకు ఆ శ్లోకాలన్నీ కూడా మనము చెప్పుకున్నాము. ఎంతంటే ఇంకా ఆ నువ్వు ఇక్కడి నుంచి తురంతరం వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇంత జరుగుతున్న ఇన్ని మాటలు అంటున్నా కూడా అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు సైలెంట్ గానే ఉంటాడు. అక్కడ ఏ మాత్రం కూడా నిన్ను ఇంకా ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు కూడా మా కింద మంత్రిగా పనిచేసినందుకు నీకేదైనా జీతం భత్యం ఏంటి అంటే నీకు శ్వాస అనేది మిగిలిచాను, నువ్వు ముక్కుతో నువ్వు గాలి పీల్చుకోగలుగుతావు నువ్వు అంటే దాని అర్థం ఏంటి అంటే నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. నాకున్న కోపానికి నిన్ను చీల్చి చెండాడాలి, కానీ నువ్వు ఎన్నాళ్ళు మాకు సేవ చేసినందుకు గాను నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, నువ్వు మొత్తం వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడనమాట. సో అప్పుడు విదురుడు ఏమన్నాడు, ఏం చేశాడు? సామ్రాజ్యం నుండి వదిలిపెట్టేసిస్తాను యా, అక్కడ ఏమి ఎదురు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చక్కగా ఏంటి అంటే నో ప్రాబ్లం అని చెప్పేసి హస్తినాపురాన్ని వదిలేస్తాడు, ఆయన మంత్రి పదవిని వదిలేస్తాడు, మా అన్నయ్య కూడా చక్కగా అక్కడికి ఏమి ఆపోజిట్ గా ఏమీ మాట్లాడకుండా అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇలాంటి యాటిట్యూడ్ అనేది మనం ఇలాంటి స్వభావాన్ని మనం పెంచుకోవాలి అన్నమాట. సో మనం ఏదైనా నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే ఆ టైంలో కూడా ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. అప్పటికి అదేంటి అలా వెళ్ళమంటావు అనేసి. సో ఎంతంటే ఎంత సైలెంట్ గా ఉంటాడంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా అలాగా ఉంటాడనమాట. ఎందుకు అంటే ఆయనకి ఆ కొడుకు మీద ఉన్న మమకారం వలన అతను ఏమీ మాట్లాడలేకపోయాడనమాట. అయితే ఇక్కడ విదురుడు చూడండి, మంత్రి పదవిని వదిలేశాడు, ఆయన పొజిషన్ అన్నమాట, డబ్బు వదిలేశాడు, ఒక ఏమంటారు ఒక సన్యాసిలాగా మళ్ళీ ఒక భిక్షగాడిలాగా ఆయన వెళ్ళిపోయాడు అనమాట. సో మెయిన్ గా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి దీంట్లో నుంచి అని అంటే ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి సిచ్యుయేషన్ వస్తూ ఉంటుంది. అటాంటి టైంలో ఆయన అయ్యో నేను ఇప్పుడు వెళ్ళిపోతే నా దగ్గర 1 రూపాయి లేదు, నేను ఎలా బతకాలి ఇలా అని ఏమీ అనుకోలేదు. ఆయన ఉన్న మంత్రి పదవిని వదిలేశాడు, డబ్బులు వదిలేశాడు, హస్తినాపురాన్ని వదిలేశాడు, ప్యాలెస్ని వదిలేశాడు, చేతిలో ఉన్న ఆయుధాలు మొత్తం కూడా అక్కడే పెట్టేశాడు, మొత్తం అన్ని వదిలేసి అరణ్యానికి బయలుదేరాడు అనమాట. సో ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. అసలు యాక్చువల్గా ఇంకా చెప్పాలి అంటే మనం అనుకుంటాము ఈ పొజిషన్లు ఇవన్నీ కూడాను అంటే మనకి ఎంతో ఉంది, మన ఏంటి పెద్ద పెద్ద పదవులు, మన దగ్గర ఎంతో ఆస్తి పాస్తులు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాము. కానీ ఇవన్నీ ఏవి కూడా మనతో వస్తాయా? రావు మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, కాల్ వస్తా ఉంది.
సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనతో పాటు రావు. అది కాక లాస్ట్ మినిట్ లో ఎప్పుడోకప్పుడు మనల్ని వదిలేసి పోతానే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం, ఓ నాకు ఎన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ నావి అనేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మనం వదిలేసి వెళ్ళాల్సి వస్తుందో, మన నుంచి ఎప్పుడు పోతాయో తెలియదు. సో మనం ఎలాంటి టైంలో కూడా మనము, ఎలా అయితే విదురుడు ఎంత ఈజీగా సునాయాసంగా వదిలేసి వెళ్ళాడో అలా వదిలేసి వెళ్ళడానికి రెడీగా ఉండాలన్నమాట. అది మరి ఎలా సాధ్యం అంటారు? ఈజీగా వెళ్ళిపోగలమా మనం? అట్లా వదిలేసి ఈ రోజు నేను మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి అంటే హ్యాపీగా నేను వెళ్తాను. మాధవి, నేను క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేయనా? ఓకే. లేదు అన్నయ్య గారికి కుదురుతుందంటలే. అన్నయ్య గారికి ఆ రోజు ఫస్ట్ నైట్ అంట. 9వ తేదీ, రేపు కదా, ఎల్లుండి. 9, 9 రేపు కాదు, ఎల్లుండి కుదురుతుందంటలే. సరేనా? ఓకే. నేను చేస్తానే మళ్ళీ. సారీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రభు ఏం కాబట్టి చెప్పారు చెప్పండి మాతాజీ. ఆ మాతాజీ, అది ఇందాక మీరు అడిగిన దానికి, ఆయన విశుద్ధ భక్తుడు కాబట్టి ఆ విధంగా కట్టుబట్టలతో ఆయన వెళ్ళిపోయారు రాజ్యం వదిలి. కానీ మనకేంటంటే చూడటానికి అదే దుర్యోధనుడు మాది. బట్టి ఆ అనుకుంటాం. అది మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి అదే ప్రభు చెప్తున్నారు అనమాట ఇప్పుడు మనకి. సో మనల్ని మనం కూడా మనం అలా ప్రాక్టీస్ రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి, మనం వదిలిపెట్టి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. అంటే ఏ విధంగా అంటే మనకి డిటాచ్మెంట్, మనం దాని మీద ఆసక్తి పెంచుకోకుండా విరక్తి పెంచుకొని ఉండాలన్నమాట. మనం ఏంటంటే ప్రతిదీ కూడా మనది అని ఎక్కువగా మనము అటాచ్మెంట్ పెంచుకుంటాము. సో అది పెంచుకోకూడదు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే వాటిని అన్నిటిని మనం ఈ ఆస్తిపాస్తులు వీటిని పట్టుకొని ఉంటామా? ఎంత పట్టుకొని ఉన్నా కొన్ని రోజులకి ఏమవుతుంది? అది మన చేతుల్లోంచి పోతుంది. మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వచ్చిన తర్వాత ఇదన్నీ నాది నాది అంటే సరిపోతుందా? మళ్ళీ ఆటోమేటిక్గా ఆ కొడుకు ఇచ్చేసేయాలి కదా, తాళం కప్ప అవన్నీ కూడాను. అది ఇదంతా నాది నాది అని మూట కట్టుకుంటే కుదరదు కదా. సో ఇది నేను చెప్తుంది, ప్రభు చెప్పింది కాదు. సో ఈ విధంగా ఏంటి అంటే మనం ఎంతో కాలం కాదు, కొంతకాలం తర్వాత ఏదైనా సరే వాటిని పట్టుకొని ఇది నాది అని అనలేము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకని మనం వాలంటీర్గా ఇవి నావి కాదు అని ముందు నుంచే మనము, ఇది భగవంతుడు ఇచ్చింది నాకు అని అట్లా అనుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఉన్న ఏంటంటే ఎన్నో రకాల స్వాధీనంలో మన స్వాధీనంలో ఉండి ఉండొచ్చు. కానీ వాటి మీద మనము ఆ ఆప్యాయత అనేది పెంచుకోకూడదు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఇవి అన్నీ కూడా భౌతికంగా ఉండేవి ఇవి. ఇంకా మనం దేన్ని పట్టుకొని ఉండాలి గట్టిగా అంటే మనం చేసే భక్తి ఏదైతే ఉంటుందో దాన్ని, మనం భగవంతుడి మీద మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాము, మనం ఎంత చాంటింగ్ చేస్తున్నాము, వీటివి మెయిన్గా గ్రేటెస్ట్ పొజిషన్ మనలో. ఏదైనా మన హోదా పెద్దది అంటే ఏంటి అంటే అసలు హోదా అనేది మనం ఎంత భక్తి చేస్తున్నాము, ఎంత చాంటింగ్ చేసుకుంటున్నాము అనేది. సో ఇది అన్నమాట. దీని మీద కానీ అసలు పెట్టుకోవాల్సింది మనం ఏంటంటే ఎఫెక్షన్ పెట్టుకోవాల్సిన దాని మీదేమో చాలా తక్కువ పెట్టుకుంటాము, అవసరం లేని దాని మీదేమో ఎక్కువ పెట్టుకుంటాం అనమాట అటాచ్మెంట్. సో అందుకొని ఇది మనకి వచ్చే ప్రాబ్లము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే మనం ఎప్పటికప్పటికి భక్తిని పెంచుకోవడానికి ఇంకా మనం ఇంకా ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ మనం ఈ ఏంటంటే ఈ పేరు ప్రతిష్టలు, లేదంటే ఈ ఆస్తుపాస్తులు ఇవి పెంచుకోవడానికి కాదు, అవన్నీ తాత్కాలికం అని మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటున్నారనమాట. సో మనతో పాటు ఏమైనా వస్తుంది అంటే మనం ఎంత భక్తి చేశాము అన్నది తప్ప ఇంకా ఏది కూడా రానే రాదనమాట. మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో చూసుకున్నాం. మనము ఏం శ్లోకం నేర్చుకున్నాం? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహత్వం నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహతో భయాత్. మనకి మనం చిన్న చిన్న ఎఫర్ట్ పెట్టాము అంటే దాని నుంచి మనం ఎంతో పెద్ద భయమైన వాటి నుంచి మనం బయటపడచ్చు అనమాట. సో అందుకని ఏంటంటే మనతో పాటు ఏమీ తీసుకెళ్ళలేము. మనం తీసుకెళ్ళగలిగే బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అంటే అది ఓన్లీ భక్తి మాత్రమే. ఇంకా ఏది కూడా తీసుకెళ్ళకూడదు. మన దగ్గర ఎంత గొప్ప ధని ఉన్నా, బంగారపు కొండలున్నా, ఏవున్నా సరే, ఇత్తడితో ఎలాంటివి ఉన్నా తప్పుడు కూడా మనకి చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి దాన్ని సాల్వ్ చేయలేవు అనమాట. మన దగ్గర ఎంత డబ్బైనా ఉన్నాయండి, కానీ మనం ఏం చేయలేము. సో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే ఉదాహరణ కింద, మనం ఒక డెజర్ట్లో ఉన్నాం అనుకోండి, ఓకే, ఎడారిలో ఉన్నాము. ఎడారిలో ఉండి మనకి, నా దగ్గర 100 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఓకే, దాంట్లో మళ్ళీ ఒక బ్యాగ్లో $100 మిలియన్ ఉన్నాయి,
కోట్ల కోట్ల మిలియన్స్ ఆఫ్ డబ్బులు దాంట్లో ఉన్నాయి, డాలర్స్ అందులో కూడాను. కానీ నేను అక్కడ వాటర్ కొనడానికి నాకేం కావాలి? వాటర్ దొరుకుతుంది అసలు ఫస్ట్ ఎడారిలో కొనడానికి? ఏమీ లేదు, ఎడారి, వాటర్ కావాలి. అప్పుడు నాకు బతకడానికి ఏం కావాలి? అప్పుడు నాకు ఈ డబ్బులు ఉపయోగపడతాయా నాకు? నీళ్లు కావాలా మాతాజీ? నీళ్లు కావాలి. నీళ్లు తప్ప నన్ను అక్కడ ఏవీ బతికించలేవు. పోనీ ఆ ఎడారిలో నువ్వు కొనుక్కుందామంటే నీళ్లు దొరుకుతాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కోగలనంటే అన్ని చోట్ల డబ్బులు పనికి రావు మనకి. సో దానికి ఎగ్జాంపుల్ అందుకే డెజర్ట్ అని చెప్పారనమాట ప్రభు. సో అక్కడ నా పొజిషను పనిచేయదు, నా పవరు పనిచేయదు, నా డబ్బులు పనిచేయవు. ఇంకా నన్ను సేవ్ చేయగలిగేది ఏదన్నా ఉంది అంటే ఒక నీటి చుక్క మాత్రమే. సో అదనమాట ఇక్కడ. అప్పుడు అదే వర్షం పడింది అనుకోండి, దేవుడు తలుచుకొని ఆటోమేటిక్గా మనం బతికిపోతాం, రూపాయి కూడా అక్కర్లేదు మనకు ఆ టైంలో. సో ఈ విధంగా ఏంటి అంటే మనము ఎప్పుడు కూడా వెల్తీ అనేది ఇంపార్టెంట్ కాదంటే మనం ధనికంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు. అది మనకి ఆరోగ్యం ఉండడం అనమాట. అంటే మనం అనుకుంటాము మంచిగా ఆరోగ్యము, మంచిగా డబ్బులు ఇవి ఉంటే సరిపోతాయి అనేసి. కానీ చూడండి, నిజంగా మన దగ్గర డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు ఉంది అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం బాగలేకపోతే నన్ను బతికించే, నన్ను ఏ విధంగా నీకు ఎంత డబ్బైనా ఇస్తాము అంటే, నువ్వు 10 రోజులు కూడా బతకలేవురా స్వామి, నిన్నెక్కడ బతికించుకుంటాము అని అంటారనమాట. సో అప్పుడు నీ దగ్గర $100 మిలియన్ ఉన్న ఉపయోగం ఏముంది? నీ దగ్గర ఆరోగ్యం లేదు, నువ్వు బతకలేవు. సో అందుకని ఏంటి అంటే ఇవన్నీ భౌతికమైనవి అని మనం ఎప్పుడైతే తెలుసుకొని మనం ఏంటంటే వీటి మీద నేను ఇంత వ్యామోహం పెంచుకోకూడదు అని చెప్పేసి మనము ఎలాగా ఆ, వా ఏదైతే డబ్బులు ఇవి ఉండి దాంతో మనం చాలా ఆనందంగా ఉండొచ్చు అని అనుకుంటామో, యాక్చువల్గా ఏంటంటే వాటిలో కాదు మనకి తృప్తి అనేది కలగాల్సింది. దేంట్లో మనకి తృప్తి కలగాలి అంటే మనకి మనం ఎంత శ్రవణం చేస్తున్నాము, ఎంత కీర్తనం చేస్తున్నాము, ఎంతగా సిన్సియర్గా భగవంతుని మనం ప్రేమ పెంచుకోగలుగుతున్నాము అనేది ఇవన్నమాట. సో ఇక్కడ విదురుడు కూడా ఏంటి అంటే ఇదంతా కూడాను ఒక భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ అనుకున్నాడు అనమాట. అంతే తప్ప ఇంకా నన్ను ఇలా వెళ్ళిపోమన్నారు, ఇదేంటి నేను మంత్రి పదవి లేకుండా, నా దగ్గర డబ్బు లేకుండా నేను ఎలా బతకగలను అనుకుంటున్నారు, నన్ను బట్టలు కూడా లేకుండా ఉన్న బట్టలతోనే పంపించేస్తున్నారు అనేసి అతను ఎక్కడా ఏడవలేదు. అక్కడ మనం ఏడుస్తూ ఉంటాం చూడండి, నన్ను ఇలా వదిలేస్తే మేమేమైపోతాను భగవంతుడా అంటూ ఉంటాం కదా. సో అలా ఏడవలేదన్నమాట. ఇంకా ఏంటి అంటే ఆయన ఎలా హ్యాపీగా, అదేంటి నీకు అన్నీ తీసేసిన నువ్వు చాలా ఆనందంగా ఉన్నావా అని మనం క్వశ్చన్ వేస్తే ఇతడు ఎస్, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా, ఇది నాకు భగవంతుడు చేసిన మేలు నాకు. ఎందుకు అంటే ఆయన ఈ చెత్త పాలిటిక్స్ ఏదైతే ఉందో హస్తినాపురంలో జరిగేది, దానికి ఆయన ఫెడప్ అయిపోయి ఉన్నాడు అనమాట. విసుగొచ్చేసి చిరాకుతో ఉన్నాడు అనమాట. ఇంకా ఏంటంటే టైర్డ్ అయిపోయి ఉన్నాడంట. సో అందుకని ఈ బోర్ అయిపోయి ఉన్నాడంట. సో అందుకని వీటి నుంచి నాకు విశ్రామం దొరికింది, విరామం దొరికింది అని చెప్పేసి ఆయన విదురుడు ఎంతో ఆనందంగా ఉన్నాడనమాట. సో ఆ విధంగా ఆయన చక్కగా అవన్నీ వదిలేసి వెళ్ళగలిగాడు. మనం కూడా ఏంటి అంటే ఇప్పుడు అలా అని అతను కొన్ని సిన్సియర్గా జాబ్ చేయలేదా? మనం చూసామనుకోండి, ఆయన మంత్రి పదవి ఉన్నన్ని రోజులు మంత్రి పదవిని బాగా చేశాడా, లేకపోతే ఏదో నమ్మకే వస్తే చేశాడా? బాగా చేశాడు మాతాజీ. హరే చాలా కృష్ణ. బాగా శ్రద్ధగా చేశాడు. చేశారు మనకి మాతాజీ. తెలుసు ఆ విదురు నీతి అనేది మనం విన్నాము. ఎంత చక్కగా ఆయన విదురు నీతిని ఎంతో మంది ఫాలో అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఆ నీతి ఎవరి కోసం? దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి కోసం. వాళ్ళని చావలేదు కానీ మిగతా అందరూ కూడా ఫాలో అయిపోతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆయన, మనం అనుకుంటాము డిటాచ్మెంట్ అంటే మనం అటాచ్మెంట్ ఉండకూడదు అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండాలి, మనం సరిగ్గా దాంతో పని చేయక్కర్లేదు అని. అలా ఏం కాదు, మనం రెస్పాన్సిబుల్గా మన పని మనం చేసుకోవాలి. బట్ కానీ ఏంటంటే దాని మీద అటాచ్మెంట్ అనేది పెట్టుకోకూడదు. మనకి పిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు, సో వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకోకుండా మనకి డ్యూటీ ఏది ఉందో మనం సక్రమంగా నిర్వర్తించాలి. వీళ్ళతో అటాచ్మెంట్ వద్దు, వీళ్ళని చూడవద్దు అని గాలి కుదిలేయమని కాదు. మన డ్యూటీ మనం ప్రాపర్గా చేయాలి. చేసినంత కాలం మన పని అయిపోయినప్పుడు వదిలేయాలి. మనం అయిపోయాక కూడా మనం పట్టుకొని ఉంటాం వాళ్ళని, అది మన ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ అందుకని మనకి ఏంటంటే మెయిన్గా ఈ డిటాచ్మెంట్, మనం అటాచ్మెంట్ ఎక్కువ పెంచుకొని మనం పనులు చేస్తూ ఉంటాము. మనం డిటాచ్మెంట్ అంటే మనం ఆసక్తి దాని మీద పెట్టుకోకుండా, మమకారాలు పెట్టుకోకుండా మన డ్యూటీని మనము ప్రాపర్గా చేయాలి. ఎలా అయితే విదురుడు చేశాడో, అందుకని ఆయన చేసిన రోజులు బాగా చేశాడు, వద్దు అన్నప్పుడు వెళ్లకుండా వదిలేసి వచ్చేసాడు, చాలా ఈజీగా రాగలిగాడు. సో అలా మనం కూడా ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఈజీగా వదిలేసి రాగలుగుతాము అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ ఇప్పుడేంటి, ఈయన వచ్చేసి ఇంకా ఓకే నేను ఇక్కడి నుంచి
తీర్థయాత్రలకు వెళ్తాను, నాకు ఎక్కడికి వెళ్తే నాకేం పని లేదు. ఇంకా ఏంటంటే ఇంకా ప్రభు ఎలా చెప్పారంటే, నేను కోర్టుకి వెళ్తాను, ఒక లాయర్ని తీసుకుంటాను, కేసు పెడతాను, నా ఆస్తి నాకు ఎందుకు రాదు, ఇలా అని విదురుడు ఎక్కడా కూడా గోల్ చేయలేదు. చక్కగా ఏంటంటే ఇదే అవకాశంగా తీసుకొని ఆయన తీర్థయాత్రలు బయలుదేరాడు. నేను భగవంతుడి యొక్క లీలలు జరిగిన ప్లేస్లన్నీ చూసుకుంటాను అని ఆయన తీర్థయాత్రలు బయలుదేరారు. సో ఒక లెసన్ ఏంటి, మనం ఎప్పుడు కూడా ఒకటి ఫస్ట్ ఫోర్త్ క్యాంటో నుంచి మనం డెడికేషన్ తోటి భగవంతుడి గురువు ఇచ్చిన అని కూడా పాటించాలి అనేది ఒకటి తెలుసుకున్నాము. రెండో లెసన్ ఏంటి నేర్చుకున్నాము అంటే, ఎలా అయితే విదురుడు ఎలాగా వాటిని తుచ్చప్రాయంగా ఎలా వదిలేసి వెళ్ళగలిగాడో మనకి కూడా ఏదో ఒక టైంలో ఆ పరిస్థితి వస్తుంది. మనం బీ రెడీగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే దాని మీద ఆసక్తి పెంచుకోకుండా విరక్తితోటి మన పని మనం శ్రద్ధగా చేయాలి. అలా అని దాన్ని చేయకుండా ఉండకూడదు అనేది నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈయనేమో బద్రికాశ్రమం బయలుదేరాడు, ఉద్ధవుడు. విదురుడేమో ఆయన తీర్థయాత్రలకు బయలుదేరారనమాట. సో ఇద్దరు అనుకోకుండా ఒక ప్లేస్ లో కలిశారనమాట. ఎప్పుడైతే అలా కలిశారో వెంటనే ఏమైంది, విదురుడు చాలా innocent గా అడగడం మొదలు పెడతాడు. యాక్చువల్గా ఆయన కొంచెం వినున్నాడు, పాండవులు ఆల్రెడీ గెలిచారు అనేసి, కౌరవులు అందరూ చనిపోయారు, లైట్ గా వినున్నాడు. బట్ కానీ ఎప్పుడైతే విదురుడు ఉద్ధవుని చూస్తాడో వెంటనే అమాయకంగా అడుగుతాడు అనమాట, కృష్ణుడు ఎలా ఉన్నాడు, నువ్వు ద్వారకా నుంచి వస్తున్నావా, కృష్ణుడు ఎలా ఉన్నాడు, బలరాముడు ఎలా ఉన్నాడు, ఉగ్రసేనుడు ఎలా ఉన్నాడు. మనకి ఒక చాప్టర్ మొత్తం ఇవే చూసాం, మీకు గుర్తుందో లేదో. ప్రతి ఒక్కరి గురించి అడిగేటప్పుడు వాళ్ళ యొక్క మంచి గుణం, ఇది ప్రభు చెప్పలేదే నేనే చెప్తున్నా గుర్తొచ్చి, ఒక మంచి గుణం అంటే మనం ఏ మనిషినైనా కూడా వాళ్ళ యొక్క మంచి గుణంతో గుర్తుపెట్టుకుంటే బెస్ట్ పద్ధతి అనమాట. మనకి వాళ్ళలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయండి, కానీ మంచి గుణాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ యొక్క మంచి గుణాన్ని చెప్పి తర్వాత వాళ్ళ గురించి అడిగేవాడు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఆయన అందరి గురించి అడుగుతాడు అనమాట. దాంట్లో ఇంకా ఎక్కువగా కృష్ణుడి గురించే ఎక్కువగా అడుగుతాడు అనమాట. సో అప్పుడు ఉద్ధవుడు చెప్తాడనమాట, ఇంకెక్కడ ఉన్నాడు కృష్ణుడు, కృష్ణుడు ఎప్పుడు ఆయన చాలించి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఆయన యొక్క లీలలు కూడా సమాప్తి చేసుకొని ఆయన ఆధ్యాత్మిక లోకం వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన వచ్చిన పని అయిపోయింది. ఏ పని కోసం వస్తాడు, మూడు పనులు మనకు తెలుసు ఎప్పుడు కూడా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్లోక. సో వాళ్ళని శిక్షించడానికి, దుష్టులు శిక్షించడానికి, పోతన వీళ్ళందరినీ కూడా చంపడం, అగాసుర వీళ్ళందరినీ చంపడం. రెండోది భక్తుల్ని రక్షించడానికి. సో పాండవులు వాళ్ళని మళ్ళీ ధర్మాన్ని సుస్థాపించడానికి. సో ఆయన మళ్ళీ ఆ పాండవుల్ని రాజ్యంలో నిలబెట్టి మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపించాడు. సో ఈ విధంగా ఆయన వచ్చిన పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఓ అలాగా అని చెప్పేసి చాలా ఇదైపోతాడనమాట. అప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే కృష్ణుడి గురించి వినాలి అని ఉంది అని చెప్తాడో, సో దానికోసం ఏంటంటే ఈ భగవంతుడి యొక్క లీలలన్నీ కూడాను ఆయన పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగా ఉన్నాయి అనేది ఉద్ధవుడు చెప్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఆ ఉద్ధవుడు చెప్పేటప్పుడు ఏంటంటే భగవంతుడు సన్సెట్ సన్ రైజ్ లాగా, భగవంతుడు పుట్టడం అనేది మనకి సూర్యోదయం లాగా, భగవంతుడు అంతరించి వెళ్ళిపోవడము అనేది సూర్యుడు అస్తమించడం ద్వారా. సో సూర్యుడు అస్తమించిన ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అస్తమించాడు అంటే మీనింగ్ ఏంటి, ఇంకో చోట ఉదయిస్తున్నాడు అని, అంతే కదా, అక్కడ అంతం అనేది లేదు. సో అలాగా భగవంతుడికి ఏంటంటే పుట్టుక ఇవి అనేది ఉండవు. భగవంతుడు ఏంటంటే ఇక్కడ కాకపోతే అక్కడ ఆ విధంగా ఆయన లీలలు చేస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే అవన్నీ వింటాడో, కృష్ణుడి గురించి వింటూ ఉంటాడో, ఈ విదురుడు ఏంటంటే ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడనమాట. తన్మయత్వంలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇంకా విదురుడు ఉద్ధవుడు ఇద్దరు కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఆయన యొక్క గుణాలన్నిటినీ కూడా, అంటే ఆయన చేసిన లీలలు, ఆయన యొక్క గుణాలు అన్ని చర్చించుకుంటూ ఉంటారనమాట. దాంట్లో మనకి థర్డ్ చాప్టర్ లో మనకి ఒక శ్లోక వస్తుంది, అహోబకీయం స్తనకోల కూటం అనేసి శ్లోక, చాలా ఇంపార్టెంట్ శ్లోక. మాతాజీ కూడా మనకు చాలాసార్లు చెప్పారు. సో దాంట్లో ఏంటి మీనింగ్ అంటే, ఎప్పుడైతే ఒక బయటకి రూపము, ఎప్పుడైతే పూతన ఎలాగా ఒక తల్లి రూపాన్ని ధరిస్తుంది, బట్టలు కూడా ఒక తల్లిలాగా వేసుకొస్తుంది, ఒక యాక్షన్ కూడా ఒక తల్లిలా చేస్తుంది, కానీ చేసే లోపల ఇన్నర్ భావం భగవంతుడిని చంపడానికి. అది తెలిసి కూడా భగవంతుడు ఆమెకి ఏం చేశాడు,
మోక్షం కలిగించాడు. తల్లి ఆధ్యాత్మిక లోకంలో తల్లి పొజిషన్ ఇచ్చాడు ఆమెకి. సో ఆయన ఎంత కరుణామయుడు అని చెప్పేదన్నమాట. సో భగవంతుడి యొక్క అన్ని లీలల్లో కన్నా కూడాను ఏంటి లీల అంటే ఇదనమాట. భగవంతుడి యొక్క కరుణ ఎంతది అనేది మనం చెప్పలేము. సో నార్మల్ గా ఏంటంటే మనం ఎప్పుడు చెప్తుంటాం భగవంతుడు ఏంటి భావ భావగ్రాహి జనార్దన అని చెప్పి చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ మరి భగవంతుడు భావం చూసాడా పోతున్న దగ్గర? భావం చూస్తే ఆ పొజిషన్ ఇస్తాడా? నో ఇవ్వలేదు. మాతాజీ. ఇక్కడ భగవంతుడు ఎక్స్టర్నల్ గా ఆమె ఏం చేసింది అని దాన్నే చూశాడు. ఓ వచ్చింది 6 రోజులు ఆ పిల్లోడు వచ్చింది. ఓ నువ్వు రోహిణి మాతవా, ఓ నువ్వు రోహిణి యజమాతవా, అయ్యో నువ్వు చూడడానికి అలా లేవే, ఓ నువ్వు పోతున్నావా, సర్లే నువ్వు ఈ పనికే వచ్చావు కదా రా అనేసి తాగినట్టే తాగి ఆమెను చంపి నువ్వు తల్లిలాగా వచ్చావు కదా, సో తల్లిలాగే వెళ్ళిపో అని చెప్పేసి ఆమె కలిగించాడు అనమాట. అది ఎందుకు అంటే ఆయన ఎక్స్టర్నల్ గా చూసింది ఓన్లీ అది బృందావనంలో కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ ఎవరు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది భగవంతుని చూస్తూ. అది హస్తినాపురంలో కూడా జరిగింది అనుకోండి. సో ఇదేంటంటే భగవంతుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా మెర్సీ చూపిస్తూ ఉంటాడు అనమాట బృందావనంలో. అది చెప్పారనమాట. సో అక్కడ భగవంతుడు యాటిట్యూడ్ చూసి ఆయన స్వభావం అది ఆ ఏ పని మీద వచ్చిందో దాన్ని చూసి ఆమెకి ముక్తి. సో ఆ శ్లోక మీనింగ్ అదనమాట. అది ఎంత గొప్ప వాడు అని చెప్పేసి చెప్పేదన్నమాట ఇవ్వడంలో. ఇంకోటి ఏంటి అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే మనం ఆల్రెడీ భీష్ముని దాంట్లో కూడా నేర్చుకుందే మనము. భగవంతుడు ఇవ్వడానికి చాలా డెస్పరేట్ గా ఎప్పుడు ఇద్దామా అని ఉంటాడు. దాన్ని తీసుకోవడానికి కూడా మనం అంతే ఇదిగా ఉండాలి. మెయిన్ అదనమాట ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటి అంటే ఆయన భగవంతుడు ఎంత ఇదిగా ఇవ్వడానికి రెడీ ఉన్నాడో దాన్ని పట్టుకోవడానికి కూడా తీసుకోవడానికి కూడా మనము అంతే రెడీగా ఉండాలి అని చెప్పేసి, ఆయన ఎంత ఆతృతగా ఉన్నాడో మనము అంతే ఆతృతతోటి మనం తీసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ దయా కరుణ అనేది అన్నిటికన్నా కూడాను అత్యుత్తమైన గుణాలన్నిటిలో ఒక అత్యుత్తమైన గుణం భగవంతుడిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇలా భగవంతుడి యొక్క గుణగణాలని వాళ్ళు ఈ 4 చాప్టర్లో కూడాను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారనమాట. వచ్చి అప్పుడు అయితే ఆ ఈ ఈ ఇది అంతా కూడా చెప్పాలి అంటే ఈ 3వ చాప్టర్ వరకు కూడా ఈ భగవంతుడి యొక్క గుణగణాలను వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు కదా. ఇదంతా చెప్పాలి అంటే ఒక జిస్ట్ ఆఫ్ ద 10th క్యాంటో అనమాట. మనకి ఏదైతే మనం 10th క్యాంటోలో విపులంగా చదువుతామో వాటన్నిటినీ కూడా ఒక సమ్మరీ లాగా సంక్షిప్తంలోకి మనకి ఈ 3 చాప్టర్లో అనేది వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఉద్ధవుడు ఏంటంటే ఇంకా చెప్తూ వింటాడు. ఈ విదురుడు ఇంకా మైమరిచిపోయి వింటూ ఉంటాడు కదా. విని నాకు ఇంకా భగవంతుడి గురించి వినాలనుంది, ఇక్కడ నీకు భగవంతుడు ఏదైతే ఉపదేశం ఇచ్చాడో దాన్ని నువ్వు నాకు కూడా చెప్పవా, ఇప్పుడు నుంచి నువ్వు గురువి నేను భక్తుడిని, ఓకేనా మన ఇద్దరం ఇలాగా అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్తే మీకు గుర్తుందా అప్పుడు ఏమంటాడు ఉద్ధవుడు? ఎవరికైనా గుర్తుందా? ఒప్పుకోడు మాతాజీ. ఎందుకంటే మర్యాద ఏజ్ వ్యతిక్రమ. పరంగా కూడా తను వన్ చిన్నదిని వర్డ్ కన్నాను. మర్యాద మర్యాద వ్యతిక్రమ. యా. సో నేను ఆ మర్యాద వ్యతిక్రమ ఎందుకు అంటే నేను నువ్వేంటంటే నా తండ్రితో సమానం లాంటి వాడివి, నా తండ్రి లాంటి వాడివి, నీకు నేను గురువుని అవ్వడం ఏంటి అనేది. వయసు అనేది ముఖ్యమా గురువుకి? ఏది ముఖ్యం? వయోవృద్ధ వయోజ్ఞానమా? ఏది జ్ఞానం. ఇంపార్టెంట్ గురువుకి? జ్ఞానం. జ్ఞానం ఇంపార్టెంట్. అది సమయ సందర్భాలను బట్టి తీసుకుంటూ ఉంటాము. మనం ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడే దేవహూతి కపిల గీతం విన్నాము. అక్కడ తల్లి, ఇక్కడ బిడ్డ. గురువు ఎవరయ్యారు? బిడ్డ అయ్యాడు. సో అవసరమైనప్పుడు మనకి ఎప్పుడు ఇప్పుడు నీ మాత చెప్తారు నా కూతురే నా గురువు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. సో అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే జ్ఞానమే ఇంపార్టెంట్. సో ఆయనకి అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానం, పిచ్చి జ్ఞానం కాదు. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఆయన ఏం చెప్తాడు అంటే నువ్వు నా తండ్రి లాంటి వాడిని, నేను మర్యాద వ్యతిక్రమ చెయ్యలేను. సో అందుకొని నువ్వేం చేస్తావు అంటే ఇక్కడే దగ్గరలోనే హరిద్వార్లో మైత్రేయుడు అనే అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతను నీకంతా కూడాను జ్ఞానాన్ని ఇస్తాడు నీకు అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు ఆయన బద్రికాశ్రమం ఏమో ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే భగవంతుడు అప్పచెప్పిన పని ఉంది నాకు, నేను దాన్ని నిర్వర్తించాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇప్పుడు ఉద్ధవ గీతం ఎక్కడ జరిగింది? మైత్రేయుడు. ద్వారకా. కరెక్ట్. సో ఒక మాతాజీకి డౌట్ వచ్చి మధ్యలో ఆపేసింది అనమాట క్లాసు. అందుకే మీకు కూడా ఎంతవరకు అర్థమైందా అని నేను అడిగాను. సో ఫస్ట్ ఏంటంటే భగవంతుడి దగ్గరికి
ఉద్ధవుడు వస్తాడనమాట. నువ్వు వెళ్ళిపోతున్నావని నాకు తెలిసింది, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నా వల్ల కాదు అని చెప్తాడు. కాదు కాదు, నీకు ఒక పని ఉంది, ఇంకా టైం ఉంది, నీకు ఒక పని చెప్తున్నాను, ఈ పని చెయ్యి అని చెప్పేసి ఆయనకు ఉద్ధవ గీతం అంతా చెప్పేసి ఈ నాలెడ్జ్ని తీసుకెళ్ళి నువ్వు బద్రికాశ్రమంలో ఉన్న సాధువులందరికీ చెప్పు అని చెప్తాడు. సరే అనేసి ఈయనేమో ప్రభాస్ క్షేత్రం వెళ్ళిపోతాడు కృష్ణుడు, ఇటేమో ఈయన బయలుదేరిపోతాడు అనమాట బద్రికాశ్రమానికి. కానీ కొంచెం దూరం వచ్చాక ఆయనకి వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అయ్యదు భగవంతుడిని. సో మళ్ళీ ఆయన ప్రభాస్ క్షేత్రంలో ఎక్కడైతే చెట్టు కింద పడుకొని ఉన్నాడో అక్కడికి మళ్ళీ వెళ్తాడు. వెళ్తే ఏంటి ఇలా వచ్చావు, నేను నీకేం పని చెప్పాను, నువ్వెందుకు ఇలా వచ్చావు అని అడుగుతాడు అనమాట. అడిగితే లేదు లేదు, నేను నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను, నా వల్ల కాదు అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ కొంచెం చిన్న డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఆ డిస్కషన్ ని మైత్రేయుడు వింటాడు అనుకోకుండా అన్నమాట. సో ఆ విధంగా నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట. సో మైత్రేయుడి దగ్గరికి ఈయన హరిద్వార్ దగ్గరికి వెళ్తాడు. ఈయనేమో ఆయన కర్తవ్యం ఎందుకంటే పుణ్యం చేసుకోవడానికి ఆయన బద్రికాశ్రమం వెళ్ళిపోతాడు అనమాట. సో ఇప్పుడు మైత్రేయుడు ఎవరు చెప్పుకొని ఫినిష్ చేస్తాడు ఈ రోజుకి. సో మైత్రేయుడు ఎవరు అంటే, మైత్రేయుడు వచ్చేసి యాక్చువల్గా జ్ఞాని అన్నమాట. ఆయనకి చాలా జ్ఞానం అయితే ఉంది యాక్చువల్గాను. ఈ ఎప్పుడైతే ఈ మనకి ఈ మైత్రేయుడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటే, ఆయన అంటే జ్ఞానం అనేది రాంగ్ అని నేను చెప్పట్లేదు, బట్ కానీ ఏంటంటే మన జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా భక్తిలోకి వెళ్ళలేదనుకోండి అది పెద్దగా ఉపయోగపడదు. మనము ఈ జ్ఞానం అనేది ఏమైనా అంటే భక్తిలోకి ముందుకు వెళ్ళడానికి తోడ్పడాలే తప్ప ఈ జ్ఞానం భక్తిని కవర్ చేయకూడదు, అర్థమైన ఓవర్లాప్ చేయకూడదు. ఈ జ్ఞానం వెనకాల నుండి మనల్ని పుష్ చేస్తూ ఇంకా భక్తికి ముందుకెళ్ళాలి తప్ప ఓ నాకేంట్లే నాకు అంతా తెలుసు అనేసి నేనేమి చెయ్యక్కర్లేదు అని కవర్ చేయకూడదు. ఒకసారి మనం కథ కూడా చెప్పుకున్నాము. ఆ ఆయన ప్రవచనం ఇస్తాడు, ఇచ్చేసి ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకూడదు అంటే వాళ్ళ ఆవిడ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా ఉంటే ఇది మనకు కాదే వినే వాళ్ళకి అని చెప్తాడు చూడండి. అలా కాదు, అదేంటంటే జ్ఞానం అనేది ఎలాగంటే మన భక్తికి ముందుకెళ్ళడానికి తప్ప ఆవరించకూడదు భక్తిని అనేది చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఇతనికి ఏమవుతుంది అంటే ఎప్పటి వరకు భక్తి అనేది తక్కువ, జ్ఞానం అనేది ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఈ భగవంతుడిది మళ్ళీ ఉద్ధవుడు మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ఆ చిన్న పార్ట్ వింటాడో ఆయనకి పూర్తిగా జ్ఞానోదయం అయిపోతుంది. అంటే జ్ఞానం లేదని కాదు, ఆయన భక్తిలోకి మారిపోతాడు అనమాట పూర్తిగా. సో అప్పుడు ఆయన మళ్ళీ హరిద్వార్ వెళ్ళిపోయి భక్తి చేసుకోవడం మొదలు పెడతాడు అనమాట. సో అందుకని ఇప్పుడు ఈయన హరిద్వార్ వెళ్ళి మైత్రేయ ముని కలిశాడు. సో ఇప్పుడు మనం ఏంటి అనేది రేపు చర్చించుకుందాం. సో 4 చాప్టర్లు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు 5వ చాప్టర్ నుంచి ఆయన ప్రశ్నలు అడగడం, దానికి ఆన్సర్ ఏంటి అనేది 12 చాప్టర్ల వరకు రేపు చెప్పుకుందాం. ఓకే, హరే కృష్ణ. కృష్ణ, ఏమైనా డౌట్లు ఉన్నాయా? దామోదర్ రికార్డింగ్ ఆపేవా? హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పండి. చెప్పిన దాంట్లో ఇప్పుడు దుర్యోధనుడి వాళ్ళకి తను ధర్మంగా న్యాయం చేశాడు, మంచి మాటలు చెప్పాడు, అన్ని చేశాడు, తన కర్తవ్యమైన బాధ్యత సక్రమంగా చేశాడు, అందులో ఏ లోపం చేయలేదు. కానీ ఇక్కడ దుర్యోధనుడికి అర్థం కాలేదు, ధృతరాష్ట్రునికి అర్థం కాలేదు, అర్థమైన వినలేకపోతున్నాడు, ఆయన ఆచరించలేకపోతున్నాడు కదా, ఎందుకంటే కొడుకు మీద ప్రేమతో. అట్లాంటప్పుడు ఇప్పుడు విదురుడు ఏం చేశాడు? మీరు చెప్పింది కరెక్ట్ కదా మాత. ఇప్పుడు మనకి గౌరంగ దర్శన ప్రభ ఏదైతే చెప్పాడో ఇప్పుడు విదురుడి అవసరం వీళ్ళకి లేదు కాబట్టే వెళ్ళిపోమన్నాడు కదా కోపంతో, అంతే కదా. అంటే ఇప్పుడు వాళ్ళ జ్ఞానం అవసరం లేదు, అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ జ్ఞానం అవసరం లేదు, తెలుసు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనము ఇదే ఆచరించాలి అంటున్నారు కదా, మనం ఆచరించడంలో తప్పు లేదు కదా మాతాజీ. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం ఉండాలి, మన బాధ్యత. కానీ వాళ్ళకి మనం అవసరం లేనప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కదా మాతాజీ. అది తప్పు కాదు కదా భౌతికంలో కూడా. అదే ఎందుకంటే అది కరెక్టే కదా, నేను విన్నది కాదా అని. ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే విదురుడి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఉన్నప్పుడు మనము రెస్పాన్సిబుల్ గా చెయ్యాలి, ఏదో తూ అన్నట్టు చేయడం కాకుండా ఆయన సక్రమంగా ఆయన డ్యూటీ చేశాడు. ఎప్పుడైనా తప్పులు ఉన్నప్పుడు ఎంచుతూ నువ్వు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని సరి చేస్తూనే ఉన్నాడు. వినకపోవడం వాళ్ళ తప్పు, వాళ్ళ తప్పు కదా, వినకపోవడం చెప్పకపోవడం, నిజం చెప్పకపోవడం కూడా వాళ్ళ తప్పే కదా మాతాజీ. రీజన్ చెప్తూనే ఉన్నాడు, సరి చేస్తూనే ట్రై చేస్తూనే ఉన్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తూనే ఉన్నాడు. సేమ్ అలాగే మనం కూడా ఏంటి అంటే అటాచ్మెంట్ పెంచుకోకుండా మనం మన డ్యూటీ చేస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే దాని అటాచ్మెంట్ కూడా పెంచుకుంటాం డ్యూటీతో పాటు అని. మనం ఏంటంటే దాని మీద అటాచ్మెంట్ కన్నా కూడా డిటాచ్మెంట్, దాని డిటాచ్మెంట్ ఎగ్జాక్ట్ వర్డ్ ఏమంటారు, కరెక్ట్ అనాలా?
ఆసక్తి విరక్తి. యా. అనాసక్తి ఆసక్తికి ఆపోజిట్ ఏమంటే అనాసక్తి మాతాజీ. అనాసక్తి. అనాసక్తి. యా. అనాసక్తి పెంచుకోవాలి, కానీ మనం ఏంటంటే ఆసక్తే పెంచుకుంటాం, అనాసక్తి తక్కువ. అవును, మనం ఆసక్తే పెంచుకుంటున్నాం, అందుకే ఇవి ఇంట్లో ఎప్పుడైతే చిక్కుపడుతున్నాం మనం బంగారు. ఆసక్తి లేకుండా మనం బాధ్యతగా మనం చేస్తామో మాతాజీ, నిజంగా వద్దు అన్నప్పుడు చాలా ఈజీగా బయటికి రాగలుగుతాం. ఎస్ మాతాజీ. యా. అది వాళ్ళు వద్దు అన్నప్పుడు మనం వెళ్ళడంలో తప్పు లేదు. ఇక్కడ దుర్యోధనకి అర్థం కావట్లేదు అవును. కాబట్టి ఈయన తప్పేం లేదు కదా, మంచి చెప్పాలని చూశాడు కానీ అతను వినలేదు. వినకపోతే ఈయన తప్పు కాదు కదా, విదురుడు తప్పు కాదు కదా, అవును. అంతే తనకు విదురు అర్థమైంది అంతే. తప్పేం లేదు మాతాజీ. విదురుడి ద్వారా మనం లెసన్ నేర్చుకుంటున్నాం. ఎప్పుడైనా మనకి రెడీగా ఉండాలి, ఇలాంటి పొజిషన్ వస్తుంది. వచ్చినప్పుడు మనం హ్యాపీగా బయటికి రావాలి. దాన్ని ఇంకా కృష్ణుడి దయ అనుకున్నాడు కదా ఆయన, నాకు ఇంకా అదే మంచి అనుగ్రహమే అవకాశం కదా, అంటే ఈ బంధాల నుంచి అనిపించలేదు. తప్పేయడానికి ఆయన ఇచ్చిన అనుగ్రహం ఈ రూపంలో వస్తుంది కదా మాతాజీ. ఇప్పుడు ఎస్. ఏదో ఒక రూపం లేకపోతే బయటపడలేము కదా, బయటపడాలి అంటే ఒక రూట్ చూపించాలి కదా, ఎవరో ఒక రూపంలో చూపిస్తాడు కదా మాతాజీ. అదే అర్థం చేసుకోవాలి కదా, భగవంతుడి కృప ఉంటేనే మనకి అనాసక్తి అనేది కలుగుతుంది, లేకుంటే కలగదు కదా. అది కలగడమే భగవంతుడు భగవంతుని అనుగ్రహం.